నటీనటులు బాలకృష్ణ, సంయుక్త మీనన్, హర్షాలి మల్హోత్రా, కబీర్ సింగ్, శశ్వత చటర్జీ తదితరులు. నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం అఖండ 2. కాగా భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. బాలమురళీకృష్ణ, బాలయ్య, కుమార్తె జనని, హర్షాలి మల్హోత్రా, సైంటిస్ట్. అతి తక్కువ వయసులోనే మంచి ప్రతిభ కలిగిన జనని సైనికుల కోసం తన టీంతో కలిసి ఓ ప్రాజెక్ట్ చేస్తోంది. మరోవైపు శత్రు దేశాలకు సంబంధించిన వ్యక్తులు ఇండియాపై దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల క్రమంలో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా చోటుచేసుకున్న ఓ అనుకోని ఘటన కలకలం రేపుతుంది. పైగా ఆ ఘటన ప్రజల్లో దేవుడిపై నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తోంది. మరోవైపు ఉద్రిక్త సంఘటనలు వరుసగా చోటుచేసుకుంటాయి. ఆ ఉద్రిక్తలను సృష్టించిన దుండగులపై అఖండ బాలయ్య ఎలా విరుచుకుపడ్డాడు? దేశాన్ని ఎలా కాపాడాడు? ప్రజల ప్రాణాలను ఎలా రక్షించాడు? ఇంతకీ అఖండ కన్నతల్లి కోరిక తీరిందా లేదా అనేది మిగిలిన కథ. ఎప్పటిలాగే 2 పాత్రల్లో బాలయ్య అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో అఖండగా బాలయ్య అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. బాలకృష్ణ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో బాలయ్య ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. నెగటివ్ పాత్రలో ఆది పినిశెట్టి ఆకట్టుకున్నాడు. ఆది పినిశెట్టి, బాలయ్య మధ్య సాగే యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. తన పాత్రకు ఆది పినిశెట్టి ప్రాణం పోశారు. సంయుక్త మీనన్కి గ్లామర్ పాత్ర దొరికింది. అయితే ఆమె ఎండింగ్ ఎమోషనల్గా బాగుంది. మరో కీలక పాత్రలో హర్షాలి మల్హోత్రా నటన కూడా బాగుంది. అలాగే కబీర్ సింగ్, శశ్వత చటర్జీలతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మొత్తానికి బాలయ్య ఎలివేషన్లు, భారీ యాక్షన్ ఘట్టాలు, మాస్ డైలాగ్స్ బాలయ్య అభిమానులకు బాగా నచ్చుతాయి. ముఖ్యంగా అఘోరా పాత్ర కనిపించిన ప్రతిసారీ ఇంట్రడక్షన్ సీన్ లాగా స్లో మోషన్ షాట్లతో ఫ్యాన్స్కి కిక్ ఇచ్చేలా బోయపాటి సీన్స్ను డిజైన్ చేశాడు. మాస్ ప్రేక్షకులకు మాత్రం పూనకాలు తెప్పించే కొన్ని సీన్స్ బాగున్నాయి. టెక్నికల్గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ చాలా బాగుంది. థమన్ ఎస్ సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. అదేవిధంగా సి రామ్ ప్రసాద్, సంతోష్ డి డటాకే సినిమాటోగ్రఫీ సినిమాకే హైలైట్గా నిలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ల పనితనం చాలా బాగుంది. ఎడిటర్ తమ్మిరాజు ఎడిటింగ్ బాగుంది. సినిమాలోని నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి. దర్శకుడు బోయపాటి తన దర్శకత్వంతో ఆకట్టుకున్నారు. డివోషనల్ టచ్తో హై వోల్టేజ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం చాలా బాగా ఆకట్టుకుంది. బాలయ్య ఫ్యాన్స్తో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా ఈ సినిమా ఫుల్ కిక్ను ఇస్తోంది. గ్రాండ్ యాక్షన్ విజువల్స్తో పాటు బాలయ్య స్క్రీన్ ప్రెజెన్సీ మరియు వైల్డ్ యాక్షన్ సీన్స్ అండ్ మదర్ సెంటిమెంట్ చాలా బాగున్నాయి. కాకపోతే కొన్ని యాక్షన్ సన్నివేశాలు రెగ్యులర్గా అనిపిస్తాయి. కానీ ఓవరాల్గా ఈ సినిమా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంటుంది. నటీనటులు బాలకృష్ణ, సంయుక్త మీనన్, హర్షాలి మల్హోత్రా, కబీర్ సింగ్, శశ్వత చటర్జీ తదితరులు. నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం అఖండ 2. కాగా భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. బాలమురళీకృష్ణ, బాలయ్య, కుమార్తె జనని, హర్షాలి మల్హోత్రా, సైంటిస్ట్. అతి తక్కువ వయసులోనే మంచి ప్రతిభ కలిగిన జనని సైనికుల కోసం తన టీంతో కలిసి ఓ ప్రాజెక్ట్ చేస్తోంది. మరోవైపు శత్రు దేశాలకు సంబంధించిన వ్యక్తులు ఇండియాపై దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల క్రమంలో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా చోటుచేసుకున్న ఓ అనుకోని ఘటన కలకలం రేపుతుంది. పైగా ఆ ఘటన ప్రజల్లో దేవుడిపై నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తోంది.
మరోవైపు ఉద్రిక్త సంఘటనలు వరుసగా చోటు చేసుకుంటాయి. ఆ ఉద్రిక్తలను సృష్టించిన దుండగులపై అఖండ బాలయ్య ఎలా విరుచుకుపడ్డాడు? దేశాన్ని ఎలా కాపాడాడు? ప్రజల ప్రాణాలను ఎలా రక్షించాడు? ఇంతకీ అఖండ కన్నతల్లి కోరిక తీరిందా లేదా అనేది మిగిలిన కథ. ఎప్పటిలాగే రెండు పాత్రల్లో బాలయ్య అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో అఖండగా బాలయ్య అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. బాలకృష్ణ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో బాలయ్య ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. నెగటివ్ పాత్రలో ఆది పినిశెట్టి ఆకట్టుకున్నాడు. ఆది పినిశెట్టి, బాలయ్య మధ్య సాగే యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. తన పాత్రకు ఆది పినిశెట్టి ప్రాణం పోశారు. సంయుక్త మీనన్కి గ్లామర్ పాత్ర దొరికింది. అయితే ఆమె ఎండింగ్ ఎమోషనల్గా బాగుంది. మరో కీలక పాత్రలో హర్షాలి మల్హోత్రా నటన కూడా బాగుంది. అలాగే కబీర్ సింగ్, శశ్వత చటర్జీలతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మొత్తానికి బాలయ్య ఎలివేషన్లు, భారీ యాక్షన్ ఘట్టాలు, మాస్ డైలాగ్స్ బాలయ్య అభిమానులకు బాగా నచ్చుతాయి. ముఖ్యంగా అఘోరా పాత్ర కనిపించిన ప్రతిసారీ ఇంట్రడక్షన్ సీన్ లాగా స్లో మోషన్ షాట్లతో ఫ్యాన్స్కి కిక్ ఇచ్చేలా బోయపాటి సీన్స్ను డిజైన్ చేశాడు. మాస్ ప్రేక్షకులకు మాత్రం పూనకాలు తెప్పించే కొన్ని సీన్స్ బాగున్నాయి. టెక్నికల్గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ చాలా బాగుంది. థమన్ ఎస్ సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. అదేవిధంగా సి రామ్ ప్రసాద్, సంతోష్ డి డటాకే సినిమాటోగ్రఫీ సినిమాకే హైలైట్గా నిలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ల పనితనం చాలా బాగుంది. ఎడిటర్ తమ్మిరాజు ఎడిటింగ్ బాగుంది. సినిమాలోని నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి. దర్శకుడు బోయపాటి తన దర్శకత్వంతో ఆకట్టుకున్నారు. డివోషనల్ టచ్తో హై వోల్టేజ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం చాలా బాగా ఆకట్టుకుంది. బాలయ్య ఫ్యాన్స్తో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా ఈ సినిమా ఫుల్ కిక్ను ఇస్తోంది. గ్రాండ్ యాక్షన్ విజువల్స్తో పాటు బాలయ్య స్క్రీన్ ప్రెజెన్సీ మరియు వైల్డ్ యాక్షన్ సీన్స్ అండ్ మదర్ సెంటిమెంట్ చాలా బాగున్నాయి. కాకపోతే కొన్ని యాక్షన్ సన్నివేశాలు రెగ్యులర్గా అనిపిస్తాయి. కానీ ఓవరాల్గా ఈ సినిమా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంటుంది. నటీనటులు బాలకృష్ణ, సంయుక్త మీనన్, హర్షాలి మల్హోత్రా, కబీర్ సింగ్, శశ్వత చటర్జీ తదితరులు. నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం అఖండ 2. కాగా భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. బాలమురళీకృష్ణ, బాలయ్య కుమార్తె జనని, హర్షాలి మల్హోత్రా సైంటిస్ట్. అతి తక్కువ వయసులోనే మంచి ప్రతిభ కలిగిన జనని సైనికుల కోసం తన టీంతో కలిసి ఓ ప్రాజెక్ట్ చేస్తోంది. మరోవైపు శత్రు దేశాలకు సంబంధించిన వ్యక్తులు ఇండియాపై దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల క్రమంలో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా చోటుచేసుకున్న ఓ అనుకోని ఘటన కలకలం రేపుతుంది. పైగా ఆ ఘటన ప్రజల్లో దేవుడిపై నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తోంది. మరోవైపు ఉద్రిక్త సంఘటనలు వరుసగా చోటు చేసుకుంటాయి. ఆ ఉద్రిక్తలను సృష్టించిన దుండగులపై అఖండ బాలయ్య ఎలా విరుచుకుపడ్డాడు? దేశాన్ని ఎలా కాపాడాడు? ప్రజల ప్రాణాలను ఎలా రక్షించాడు? ఇంతకీ అఖండ కన్నతల్లి కోరిక తీరిందా లేదా అనేది మిగిలిన కథ. ఎప్పటిలాగే రెండు పాత్రల్లో బాలయ్య అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో అఖండగా బాలయ్య అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. బాలకృష్ణ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో బాలయ్య ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. నెగటివ్ పాత్రలో ఆది పినిశెట్టి ఆకట్టుకున్నాడు. ఆది పినిశెట్టి,
బాలయ్య మధ్య సాగే యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. తన పాత్రకు ఆది పినిశెట్టి ప్రాణం పోశారు. సంయుక్త మీనన్కి గ్లామర్ పాత్ర దొరికింది. అయితే ఆమె ఎండింగ్ ఎమోషనల్గా బాగుంది. మరో కీలక పాత్రలో హర్షాలి మల్హోత్రా నటన కూడా బాగుంది. అలాగే కబీర్ సింగ్, శశ్వత చటర్జీలతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మొత్తానికి బాలయ్య ఎలివేషన్లు, భారీ యాక్షన్ ఘట్టాలు, మాస్ డైలాగ్స్ బాలయ్య అభిమానులకు బాగా నచ్చుతాయి. ముఖ్యంగా అఘోరా పాత్ర కనిపించిన ప్రతిసారీ ఇంట్రడక్షన్ సీన్ లాగా స్లో మోషన్ షాట్లతో ఫ్యాన్స్కి కిక్కిచ్చేలా బోయపాటి సీన్స్ను డిజైన్ చేశాడు. మాస్ ప్రేక్షకులకు మాత్రం పూనకాలు తెప్పించే కొన్ని సీన్స్ బాగున్నాయి. టెక్నికల్గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ చాలా బాగుంది. థమన్ ఎస్ సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. అదేవిధంగా సి రామ్ ప్రసాద్, సంతోష్ డి డటాకే సినిమాటోగ్రఫీ సినిమాకే హైలైట్గా నిలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ల పనితనం చాలా బాగుంది. ఎడిటర్ తమ్మిరాజు ఎడిటింగ్ బాగుంది. సినిమాలోని నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి. దర్శకుడు బోయపాటి తన దర్శకత్వంతో ఆకట్టుకున్నారు. డివోషనల్ టచ్తో హై వోల్టేజ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం చాలా బాగా ఆకట్టుకుంది. బాలయ్య ఫ్యాన్స్తో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా ఈ సినిమా ఫుల్ కిక్ను ఇస్తోంది. గ్రాండ్ యాక్షన్ విజువల్స్తో పాటు బాలయ్య స్క్రీన్ ప్రెజెన్సీ మరియు వైల్డ్ యాక్షన్ సీన్స్ అండ్ మదర్ సెంటిమెంట్ చాలా బాగున్నాయి. కాకపోతే కొన్ని యాక్షన్ సన్నివేశాలు రెగ్యులర్గా అనిపిస్తాయి. కానీ ఓవరాల్గా ఈ సినిమా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంటుంది. నటీనటులు బాలకృష్ణ, సంయుక్త మీనన్, హర్షాలి మల్హోత్రా, కబీర్ సింగ్, శశ్వత చటర్జీ తదితరులు. నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం అఖండ 2. కాగా భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. బాలమురళీకృష్ణ, బాలయ్య కుమార్తె జనని, హర్షాలి మల్హోత్రా సైంటిస్ట్. అతి తక్కువ వయసులోనే మంచి ప్రతిభ కలిగిన జనని సైనికుల కోసం తన టీంతో కలిసి ఓ ప్రాజెక్ట్ చేస్తోంది. మరోవైపు శత్రు దేశాలకు సంబంధించిన వ్యక్తులు ఇండియాపై దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల క్రమంలో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా చోటుచేసుకున్న ఓ అనుకోని ఘటన కలకలం రేపుతుంది. పైగా ఆ ఘటన ప్రజల్లో దేవుడిపై నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తోంది. మరోవైపు ఉద్రిక్త సంఘటనలు వరుసగా చోటు చేసుకుంటాయి. ఆ ఉద్రిక్తలను సృష్టించిన దుండగులపై అఖండ బాలయ్య ఎలా విరుచుకుపడ్డాడు? దేశాన్ని ఎలా కాపాడాడు? ప్రజల ప్రాణాలను ఎలా రక్షించాడు? ఇంతకీ అఖండ కన్నతల్లి కోరిక తీరిందా లేదా అనేది మిగిలిన కథ. ఎప్పటిలాగే 2 పాత్రల్లో బాలయ్య అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో అఖండగా బాలయ్య అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. బాలకృష్ణ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో బాలయ్య ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. నెగటివ్ పాత్రలో ఆది పినిశెట్టి ఆకట్టుకున్నాడు. ఆది పినిశెట్టి, బాలయ్య మధ్య సాగే యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. తన పాత్రకు ఆది పినిశెట్టి ప్రాణం పోశారు. సంయుక్త మీనన్కి గ్లామర్ పాత్ర దొరికింది. అయితే ఆమె ఎండింగ్ ఎమోషనల్గా బాగుంది. మరో కీలక పాత్రలో హర్షాలి మల్హోత్రా నటన కూడా బాగుంది. అలాగే కబీర్ సింగ్, శశ్వత చటర్జీలతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మొత్తానికి బాలయ్య ఎలివేషన్లు, భారీ యాక్షన్ ఘట్టాలు, మాస్ డైలాగ్స్ బాలయ్య అభిమానులకు బాగా నచ్చుతాయి. ముఖ్యంగా అఘోరా పాత్ర కనిపించిన ప్రతిసారీ ఇంట్రడక్షన్ సీన్ లాగా స్లో మోషన్ షాట్లతో ఫ్యాన్స్కి కిక్కిచ్చేలా బోయపాటి సీన్స్ను డిజైన్ చేశాడు. మాస్ ప్రేక్షకులకు మాత్రం పూనకాలు తెప్పించే కొన్ని సీన్స్ బాగున్నాయి. టెక్నికల్గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ చాలా బాగుంది.
థమన్ ఎస్ సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. అదేవిధంగా సి రామ్ ప్రసాద్, సంతోష్ డి డటాకే సినిమాటోగ్రఫీ సినిమాకే హైలైట్గా నిలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ల పనితనం చాలా బాగుంది. ఎడిటర్ తమ్మిరాజు ఎడిటింగ్ బాగుంది. సినిమాలోని నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి. దర్శకుడు బోయపాటి తన దర్శకత్వంతో ఆకట్టుకున్నారు. డివోషనల్ టచ్తో హై వోల్టేజ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం చాలా బాగా ఆకట్టుకుంది. బాలయ్య ఫ్యాన్స్తో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా ఈ సినిమా ఫుల్ కిక్ను ఇస్తోంది. గ్రాండ్ యాక్షన్ విజువల్స్తో పాటు బాలయ్య స్క్రీన్ ప్రెజెన్సీ మరియు వైల్డ్ యాక్షన్ సీన్స్ అండ్ మదర్ సెంటిమెంట్ చాలా బాగున్నాయి. కాకపోతే కొన్ని యాక్షన్ సన్నివేశాలు రెగ్యులర్గా అనిపిస్తాయి. కానీ ఓవరాల్గా ఈ సినిమా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంటుంది. నటీనటులు బాలకృష్ణ, సంయుక్త మీనన్, హర్షాలి మల్హోత్రా, కబీర్ సింగ్, శశ్వత చటర్జీ తదితరులు. నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం అఖండ 2. కాగా భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. బాలమురళీకృష్ణ, బాలయ్య, కుమార్తె జనని, హర్షాలి మల్హోత్రా, సైంటిస్ట్. అతి తక్కువ వయసులోనే మంచి ప్రతిభ కలిగిన జనని సైనికుల కోసం తన టీంతో కలిసి ఓ ప్రాజెక్ట్ చేస్తోంది. మరోవైపు శత్రు దేశాలకు సంబంధించిన వ్యక్తులు ఇండియాపై దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల క్రమంలో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా చోటుచేసుకున్న ఓ అనుకోని ఘటన కలకలం రేపుతుంది. పైగా ఆ ఘటన ప్రజల్లో దేవుడిపై నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తోంది. మరోవైపు ఉద్రిక్త సంఘటనలు వరుసగా చోటు చేసుకుంటాయి. ఆ ఉద్రిక్తలను సృష్టించిన దుండగులపై అఖండ బాలయ్య ఎలా విరుచుకుపడ్డాడు? దేశాన్ని ఎలా కాపాడాడు? ప్రజల ప్రాణాలను ఎలా రక్షించాడు? ఇంతకీ అఖండ కన్నతల్లి కోరిక తీరిందా? లేదా? అనేది మిగిలిన కథ. ఎప్పటిలాగే 2 పాత్రల్లో బాలయ్య అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో అఖండగా బాలయ్య అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. బాలకృష్ణ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో బాలయ్య ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. నెగటివ్ పాత్రలో ఆది పినిశెట్టి ఆకట్టుకున్నాడు. ఆది పినిశెట్టి, బాలయ్య మధ్య సాగే యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. తన పాత్రకు ఆది పినిశెట్టి ప్రాణం పోశారు. సంయుక్త మీనన్కి గ్లామర్ పాత్ర దొరికింది. అయితే ఆమె ఎండింగ్ ఎమోషనల్గా బాగుంది. మరో కీలక పాత్రలో హర్షాలి మల్హోత్రా నటన కూడా బాగుంది. అలాగే కబీర్ సింగ్, శశ్వత చటర్జీలతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మొత్తానికి బాలయ్య ఎలివేషన్లు, భారీ యాక్షన్ ఘట్టాలు, మాస్ డైలాగ్స్ బాలయ్య అభిమానులకు బాగా నచ్చుతాయి. ముఖ్యంగా అఘోరా పాత్ర కనిపించిన ప్రతిసారీ ఇంట్రడక్షన్ సీన్ లాగా స్లో మోషన్ షాట్లతో ఫ్యాన్స్కి కిక్ ఇచ్చేలా బోయపాటి సీన్స్ను డిజైన్ చేశాడు. మాస్ ప్రేక్షకులకు మాత్రం పూనకాలు తెప్పించే కొన్ని సీన్స్ బాగున్నాయి. టెక్నికల్గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ చాలా బాగుంది. థమన్ ఎస్ సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. అదేవిధంగా సి రామ్ ప్రసాద్, సంతోష్ డి డటాకే సినిమాటోగ్రఫీ సినిమాకే హైలైట్గా నిలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ల పనితనం చాలా బాగుంది. ఎడిటర్ తమ్మిరాజు ఎడిటింగ్ బాగుంది. సినిమాలోని నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి. దర్శకుడు బోయపాటి తన దర్శకత్వంతో ఆకట్టుకున్నారు. డివోషనల్ టచ్తో హై వోల్టేజ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం చాలా బాగా ఆకట్టుకుంది. బాలయ్య ఫ్యాన్స్తో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా ఈ సినిమా ఫుల్ కిక్ను ఇస్తోంది. గ్రాండ్ యాక్షన్ విజువల్స్తో పాటు బాలయ్య స్క్రీన్ ప్రెజెన్సీ మరియు వైల్డ్ యాక్షన్ సీన్స్ అండ్ మదర్ సెంటిమెంట్ చాలా బాగున్నాయి. కాకపోతే కొన్ని యాక్షన్ సన్నివేశాలు రెగ్యులర్గా అనిపిస్తాయి. కానీ
ఓవరాల్గా ఈ సినిమా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంటుంది. నటీనటులు బాలకృష్ణ, సంయుక్త మీనన్, హర్షాలి మల్హోత్రా, కబీర్ సింగ్, శశ్వత చటర్జీ తదితరులు. నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం అఖండ 2. కాగా భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. బాలమురళీకృష్ణ, బాలయ్య, కుమార్తె జనని, హర్షాలి మల్హోత్రా, సైంటిస్ట్. అతి తక్కువ వయసులోనే మంచి ప్రతిభ కలిగిన జనని సైనికుల కోసం తన టీంతో కలిసి ఓ ప్రాజెక్ట్ చేస్తోంది. మరోవైపు శత్రు దేశాలకు సంబంధించిన వ్యక్తులు ఇండియాపై దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల క్రమంలో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా చోటుచేసుకున్న ఓ అనుకోని ఘటన కలకలం రేపుతుంది. పైగా ఆ ఘటన ప్రజల్లో దేవుడిపై నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తోంది. మరోవైపు ఉద్రిక్త సంఘటనలు వరుసగా చోటు చేసుకుంటాయి. ఆ ఉద్రిక్తలను సృష్టించిన దుండగులపై అఖండ బాలయ్య ఎలా విరుచుకుపడ్డాడు? దేశాన్ని ఎలా కాపాడాడు? ప్రజల ప్రాణాలను ఎలా రక్షించాడు? ఇంతకీ అఖండ కన్నతల్లి కోరిక తీరిందా లేదా అనేది మిగిలిన కథ. ఎప్పటిలాగే 2 పాత్రల్లో బాలయ్య అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో అఖండగా బాలయ్య అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. బాలకృష్ణ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో బాలయ్య ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. నెగటివ్ పాత్రలో ఆది పినిశెట్టి ఆకట్టుకున్నాడు. ఆది పినిశెట్టి, బాలయ్య మధ్య సాగే యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. తన పాత్రకు ఆది పినిశెట్టి ప్రాణం పోశారు. సంయుక్త మీనన్కి గ్లామర్ పాత్ర దొరికింది. అయితే ఆమె ఎండింగ్ ఎమోషనల్గా బాగుంది. మరో కీలక పాత్రలో హర్షాలి మల్హోత్రా నటన కూడా బాగుంది. అలాగే కబీర్ సింగ్, శశ్వత చటర్జీలతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మొత్తానికి బాలయ్య ఎలివేషన్లు, భారీ యాక్షన్ ఘట్టాలు, మాస్ డైలాగ్స్ బాలయ్య అభిమానులకు బాగా నచ్చుతాయి. ముఖ్యంగా అఘోరా పాత్ర కనిపించిన ప్రతిసారీ ఇంట్రడక్షన్ సీన్ లాగా స్లో మోషన్ షాట్లతో ఫ్యాన్స్కి కిక్కిచ్చేలా బోయపాటి సీన్స్ను డిజైన్ చేశాడు. మాస్ ప్రేక్షకులకు మాత్రం పూనకాలు తెప్పించే కొన్ని సీన్స్ బాగున్నాయి. టెక్నికల్గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ చాలా బాగుంది. థమన్ ఎస్ సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. అదేవిధంగా సి రామ్ ప్రసాద్, సంతోష్ డి డటాకే సినిమాటోగ్రఫీ సినిమాకే హైలైట్గా నిలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ల పనితనం చాలా బాగుంది. ఎడిటర్ తమ్మిరాజు ఎడిటింగ్ బాగుంది. సినిమాలోని నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి. దర్శకుడు బోయపాటి తన దర్శకత్వంతో ఆకట్టుకున్నారు. డివోషనల్ టచ్తో హై వోల్టేజ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం చాలా బాగా ఆకట్టుకుంది. బాలయ్య ఫ్యాన్స్తో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా ఈ సినిమా ఫుల్ కిక్ను ఇస్తోంది. గ్రాండ్ యాక్షన్ విజువల్స్తో పాటు బాలయ్య స్క్రీన్ ప్రెజెన్సీ మరియు వైల్డ్ యాక్షన్ సీన్స్ అండ్ మదర్ సెంటిమెంట్ చాలా బాగున్నాయి. కాకపోతే కొన్ని యాక్షన్ సన్నివేశాలు రెగ్యులర్గా అనిపిస్తాయి. కానీ ఓవరాల్గా ఈ సినిమా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంటుంది. నటీనటులు బాలకృష్ణ, సంయుక్త మీనన్, హర్షాలి మల్హోత్రా, కబీర్ సింగ్, శశ్వత చటర్జీ తదితరులు. నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం అఖండ 2. కాగా భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. బాలమురళీకృష్ణ, బాలయ్య, కుమార్తె జనని, హర్షాలి మల్హోత్రా, సైంటిస్ట్. అతి తక్కువ వయసులోనే మంచి ప్రతిభ కలిగిన జనని సైనికుల కోసం తన టీంతో కలిసి ఓ ప్రాజెక్ట్ చేస్తోంది. మరోవైపు శత్రు దేశాలకు సంబంధించిన వ్యక్తులు ఇండియాపై దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల క్రమంలో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా చోటుచేసుకున్న ఓ అనుకోని ఘటన కలకలం రేపుతుంది.
పైగా ఆ ఘటన ప్రజల్లో దేవుడిపై నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తోంది. మరోవైపు ఉద్రిక్త సంఘటనలు వరుసగా చోటు చేసుకుంటాయి. ఆ ఉద్రిక్తలను సృష్టించిన దుండగులపై అఖండ బాలయ్య ఎలా విరుచుకుపడ్డాడు? దేశాన్ని ఎలా కాపాడాడు? ప్రజల ప్రాణాలను ఎలా రక్షించాడు? ఇంతకీ అఖండ కన్నతల్లి కోరిక తీరిందా లేదా అనేది మిగిలిన కథ. ఎప్పటిలాగే రెండు పాత్రల్లో బాలయ్య అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో అఖండగా బాలయ్య అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. బాలకృష్ణ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో బాలయ్య ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. నెగటివ్ పాత్రలో ఆది పినిశెట్టి ఆకట్టుకున్నాడు. ఆది పినిశెట్టి, బాలయ్య మధ్య సాగే యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. తన పాత్రకు ఆది పినిశెట్టి ప్రాణం పోశారు. సంయుక్త మీనన్కి గ్లామర్ పాత్ర దొరికింది. అయితే ఆమె ఎండింగ్ ఎమోషనల్గా బాగుంది. మరో కీలక పాత్రలో హర్షాలి మల్హోత్రా నటన కూడా బాగుంది. అలాగే కబీర్ సింగ్, శశ్వత చటర్జీలతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మొత్తానికి బాలయ్య ఎలివేషన్లు, భారీ యాక్షన్ ఘట్టాలు, మాస్ డైలాగ్స్ బాలయ్య అభిమానులకు బాగా నచ్చుతాయి. ముఖ్యంగా అఘోరా పాత్ర కనిపించిన ప్రతిసారీ ఇంట్రడక్షన్ సీన్ లాగా స్లో మోషన్ షాట్లతో ఫ్యాన్స్కి కిక్ ఇచ్చేలా బోయపాటి సీన్స్ను డిజైన్ చేశాడు. మాస్ ప్రేక్షకులకు మాత్రం పూనకాలు తెప్పించే కొన్ని సీన్స్ బాగున్నాయి. టెక్నికల్గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ చాలా బాగుంది. థమన్ ఎస్ సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. అదేవిధంగా సి రామ్ ప్రసాద్, సంతోష్ డి డటాకే సినిమాటోగ్రఫీ సినిమాకే హైలైట్గా నిలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ల పనితనం చాలా బాగుంది. ఎడిటర్ తమ్మిరాజు ఎడిటింగ్ బాగుంది. సినిమాలోని నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి. దర్శకుడు బోయపాటి తన దర్శకత్వంతో ఆకట్టుకున్నారు. డివోషనల్ టచ్తో హై వోల్టేజ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం చాలా బాగా ఆకట్టుకుంది. బాలయ్య ఫ్యాన్స్తో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా ఈ సినిమా ఫుల్ కిక్ను ఇస్తోంది. గ్రాండ్ యాక్షన్ విజువల్స్తో పాటు బాలయ్య స్క్రీన్ ప్రెజెన్సీ మరియు వైల్డ్ యాక్షన్ సీన్స్ అండ్ మదర్ సెంటిమెంట్ చాలా బాగున్నాయి. కాకపోతే కొన్ని యాక్షన్ సన్నివేశాలు రెగ్యులర్గా అనిపిస్తాయి. కానీ ఓవరాల్గా ఈ సినిమా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంటుంది. నటీనటులు బాలకృష్ణ, సంయుక్త మీనన్, హర్షాలి మల్హోత్రా, కబీర్ సింగ్, శశ్వత చటర్జీ తదితరులు. నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం అఖండ 2. కాగా భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. బాలమురళీకృష్ణ, బాలయ్య కుమార్తె జనని, హర్షాలి మల్హోత్రా సైంటిస్ట్. అతి తక్కువ వయసులోనే మంచి ప్రతిభ కలిగిన జనని సైనికుల కోసం తన టీంతో కలిసి ఓ ప్రాజెక్ట్ చేస్తోంది. మరోవైపు శత్రు దేశాలకు సంబంధించిన వ్యక్తులు ఇండియాపై దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల క్రమంలో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా చోటు చేసుకున్న ఓ అనుకోని ఘటన కలకలం రేపుతుంది. పైగా ఆ ఘటన ప్రజల్లో దేవుడిపై నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తోంది. మరోవైపు ఉద్రిక్త సంఘటనలు వరుసగా చోటు చేసుకుంటాయి. ఆ ఉద్రిక్తలను సృష్టించిన దుండగులపై అఖండ బాలయ్య ఎలా విరుచుకుపడ్డాడు? దేశాన్ని ఎలా కాపాడాడు? ప్రజల ప్రాణాలను ఎలా రక్షించాడు? ఇంతకీ అఖండ కన్నతల్లి కోరిక తీరిందా లేదా అనేది మిగిలిన కథ. ఎప్పటిలాగే రెండు పాత్రల్లో బాలయ్య అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో అఖండగా బాలయ్య అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. బాలకృష్ణ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో బాలయ్య ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు.
నెగటివ్ పాత్రలో ఆది పినిశెట్టి ఆకట్టుకున్నాడు. ఆది పినిశెట్టి, బాలయ్య మధ్య సాగే యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. తన పాత్రకు ఆది పినిశెట్టి ప్రాణం పోశారు. సంయుక్త మీనన్కి గ్లామర్ పాత్ర దొరికింది. అయితే ఆమె ఎండింగ్ ఎమోషనల్గా బాగుంది. మరో కీలక పాత్రలో హర్షాలి మల్హోత్రా నటన కూడా బాగుంది. అలాగే కబీర్ సింగ్, శశ్వత చటర్జీలతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మొత్తానికి బాలయ్య ఎలివేషన్లు, భారీ యాక్షన్ ఘట్టాలు, మాస్ డైలాగ్స్ బాలయ్య అభిమానులకు బాగా నచ్చుతాయి. ముఖ్యంగా అఘోరా పాత్ర కనిపించిన ప్రతిసారీ ఇంట్రడక్షన్ సీన్ లాగా స్లో మోషన్ షాట్లతో ఫ్యాన్స్కి కిక్కిచ్చేలా బోయపాటి సీన్స్ను డిజైన్ చేశాడు. మాస్ ప్రేక్షకులకు మాత్రం పూనకాలు తెప్పించే కొన్ని సీన్స్ బాగున్నాయి. టెక్నికల్గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ చాలా బాగుంది. థమన్ ఎస్ సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. అదేవిధంగా సి రామ్ ప్రసాద్, సంతోష్ డి డటాకే సినిమాటోగ్రఫీ సినిమాకే హైలైట్గా నిలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ల పనితనం చాలా బాగుంది. ఎడిటర్ తమ్మిరాజు ఎడిటింగ్ బాగుంది. సినిమాలోని నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి. దర్శకుడు బోయపాటి తన దర్శకత్వంతో ఆకట్టుకున్నారు. డివోషనల్ టచ్తో హై వోల్టేజ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం చాలా బాగా ఆకట్టుకుంది. బాలయ్య ఫ్యాన్స్తో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా ఈ సినిమా ఫుల్ కిక్ను ఇస్తోంది. గ్రాండ్ యాక్షన్ విజువల్స్తో పాటు బాలయ్య స్క్రీన్ ప్రెజెన్సీ మరియు వైల్డ్ యాక్షన్ సీన్స్ అండ్ మదర్ సెంటిమెంట్ చాలా బాగున్నాయి. కాకపోతే కొన్ని యాక్షన్ సన్నివేశాలు రెగ్యులర్గా అనిపిస్తాయి. కానీ ఓవరాల్గా ఈ సినిమా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంటుంది. నటీనటులు బాలకృష్ణ, సంయుక్త మీనన్, హర్షాలి మల్హోత్రా, కబీర్ సింగ్, శశ్వత చటర్జీ తదితరులు. నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం అఖండ 2. కాగా భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. బాలమురళీకృష్ణ, బాలయ్య కుమార్తె జనని, హర్షాలి మల్హోత్రా సైంటిస్ట్. అతి తక్కువ వయసులోనే మంచి ప్రతిభ కలిగిన జనని సైనికుల కోసం తన టీంతో కలిసి ఓ ప్రాజెక్ట్ చేస్తోంది. మరోవైపు శత్రు దేశాలకు సంబంధించిన వ్యక్తులు ఇండియాపై దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల క్రమంలో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా చోటుచేసుకున్న ఓ అనుకోని ఘటన కలకలం రేపుతుంది. పైగా ఆ ఘటన ప్రజల్లో దేవుడిపై నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తోంది. మరోవైపు ఉద్రిక్త సంఘటనలు వరుసగా చోటు చేసుకుంటాయి. ఆ ఉద్రిక్తలను సృష్టించిన దుండగులపై అఖండ బాలయ్య ఎలా విరుచుకుపడ్డాడు? దేశాన్ని ఎలా కాపాడాడు? ప్రజల ప్రాణాలను ఎలా రక్షించాడు? ఇంతకీ అఖండ కన్నతల్లి కోరిక తీరిందా లేదా అనేది మిగిలిన కథ. ఎప్పటిలాగే 2 పాత్రల్లో బాలయ్య అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో అఖండగా బాలయ్య అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. బాలకృష్ణ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో బాలయ్య ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. నెగటివ్ పాత్రలో ఆది పినిశెట్టి ఆకట్టుకున్నాడు. ఆది పినిశెట్టి, బాలయ్య మధ్య సాగే యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. తన పాత్రకు ఆది పినిశెట్టి ప్రాణం పోశారు. సంయుక్త మీనన్కి గ్లామర్ పాత్ర దొరికింది. అయితే ఆమె ఎండింగ్ ఎమోషనల్గా బాగుంది. మరో కీలక పాత్రలో హర్షాలి మల్హోత్రా నటన కూడా బాగుంది. అలాగే కబీర్ సింగ్, శశ్వత చటర్జీలతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మొత్తానికి బాలయ్య ఎలివేషన్లు, భారీ యాక్షన్ ఘట్టాలు, మాస్ డైలాగ్స్ బాలయ్య అభిమానులకు బాగా నచ్చుతాయి. ముఖ్యంగా అఘోరా పాత్ర కనిపించిన ప్రతిసారీ ఇంట్రడక్షన్ సీన్ లాగా స్లో మోషన్ షాట్లతో ఫ్యాన్స్కి కిక్కిచ్చేలా బోయపాటి సీన్స్ను డిజైన్ చేశాడు. మాస్ ప్రేక్షకులకు మాత్రం పూనకాలు తెప్పించే కొన్ని సీన్స్ బాగున్నాయి.
టెక్నికల్గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ చాలా బాగుంది. థమన్ ఎస్ సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. అదేవిధంగా సి రామ్ ప్రసాద్, సంతోష్ డి డటాకే సినిమాటోగ్రఫీ సినిమాకే హైలైట్గా నిలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ల పనితనం చాలా బాగుంది. ఎడిటర్ తమ్మిరాజు ఎడిటింగ్ బాగుంది. సినిమాలోని నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి. దర్శకుడు బోయపాటి తన దర్శకత్వంతో ఆకట్టుకున్నారు. డివోషనల్ టచ్తో హై వోల్టేజ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం చాలా బాగా ఆకట్టుకుంది. బాలయ్య ఫ్యాన్స్తో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా ఈ సినిమా ఫుల్ కిక్ను ఇస్తోంది. గ్రాండ్ యాక్షన్ విజువల్స్తో పాటు బాలయ్య స్క్రీన్ ప్రెజెన్సీ మరియు వైల్డ్ యాక్షన్ సీన్స్ అండ్ మదర్ సెంటిమెంట్ చాలా బాగున్నాయి. కాకపోతే కొన్ని యాక్షన్ సన్నివేశాలు రెగ్యులర్గా అనిపిస్తాయి. కానీ ఓవరాల్గా ఈ సినిమా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంటుంది. నటీనటులు బాలకృష్ణ, సంయుక్త మీనన్, హర్షాలి మల్హోత్రా, కబీర్ సింగ్, శశ్వత చటర్జీ తదితరులు. నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం అఖండ 2. కాగా భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. బాలమురళీకృష్ణ, బాలయ్య, కుమార్తె జనని, హర్షాలి మల్హోత్రా, సైంటిస్ట్. అతి తక్కువ వయసులోనే మంచి ప్రతిభ కలిగిన జనని సైనికుల కోసం తన టీంతో కలిసి ఓ ప్రాజెక్ట్ చేస్తోంది. మరోవైపు శత్రు దేశాలకు సంబంధించిన వ్యక్తులు ఇండియాపై దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల క్రమంలో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా చోటుచేసుకున్న ఓ అనుకోని ఘటన కలకలం రేపుతుంది. పైగా ఆ ఘటన ప్రజల్లో దేవుడిపై నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తోంది. మరోవైపు ఉద్రిక్త సంఘటనలు వరుసగా చోటుచేసుకుంటాయి. ఆ ఉద్రిక్తలను సృష్టించిన దుండగులపై అఖండ బాలయ్య ఎలా విరుచుకుపడ్డాడు? దేశాన్ని ఎలా కాపాడాడు? ప్రజల ప్రాణాలను ఎలా రక్షించాడు? ఇంతకీ అఖండ కన్నతల్లి కోరిక తీరిందా లేదా అనేది మిగిలిన కథ. ఎప్పటిలాగే 2 పాత్రల్లో బాలయ్య అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో అఖండగా బాలయ్య అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. బాలకృష్ణ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో బాలయ్య ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. నెగటివ్ పాత్రలో ఆది పినిశెట్టి ఆకట్టుకున్నాడు. ఆది పినిశెట్టి, బాలయ్య మధ్య సాగే యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. తన పాత్రకు ఆది పినిశెట్టి ప్రాణం పోశారు. సంయుక్త మీనన్కి గ్లామర్ పాత్ర దొరికింది. అయితే ఆమె ఎండింగ్ ఎమోషనల్గా బాగుంది. మరో కీలక పాత్రలో హర్షాలి మల్హోత్రా నటన కూడా బాగుంది. అలాగే కబీర్ సింగ్, శశ్వత చటర్జీలతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మొత్తానికి బాలయ్య ఎలివేషన్లు, భారీ యాక్షన్ ఘట్టాలు, మాస్ డైలాగ్స్ బాలయ్య అభిమానులకు బాగా నచ్చుతాయి. ముఖ్యంగా అఘోరా పాత్ర కనిపించిన ప్రతిసారీ ఇంట్రడక్షన్ సీన్ లాగా స్లో మోషన్ షాట్లతో ఫ్యాన్స్కి కిక్ ఇచ్చేలా బోయపాటి సీన్స్ను డిజైన్ చేశాడు. మాస్ ప్రేక్షకులకు మాత్రం పూనకాలు తెప్పించే కొన్ని సీన్స్ బాగున్నాయి. టెక్నికల్గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ చాలా బాగుంది. థమన్ ఎస్ సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. అదేవిధంగా సి రామ్ ప్రసాద్, సంతోష్ డి డటాకే సినిమాటోగ్రఫీ సినిమాకే హైలైట్గా నిలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ల పనితనం చాలా బాగుంది. ఎడిటర్ తమ్మిరాజు ఎడిటింగ్ బాగుంది. సినిమాలోని నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి. దర్శకుడు బోయపాటి తన దర్శకత్వంతో ఆకట్టుకున్నారు. డివోషనల్ టచ్తో హై వోల్టేజ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం చాలా బాగా ఆకట్టుకుంది. బాలయ్య ఫ్యాన్స్తో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా ఈ సినిమా ఫుల్ కిక్ను ఇస్తోంది. గ్రాండ్ యాక్షన్ విజువల్స్తో పాటు బాలయ్య స్క్రీన్ ప్రెజెన్సీ మరియు వైల్డ్ యాక్షన్ సీన్స్ అండ్ మదర్ సెంటిమెంట్ చాలా బాగున్నాయి. కాకపోతే
కొన్ని యాక్షన్ సన్నివేశాలు రెగ్యులర్గా అనిపిస్తాయి. కానీ ఓవరాల్గా ఈ సినిమా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంటుంది. నటీనటులు బాలకృష్ణ, సంయుక్త మీనన్, హర్షాలి మల్హోత్రా, కబీర్ సింగ్, శశ్వత చటర్జీ తదితరులు. నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం అఖండ 2. కాగా భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. బాలమురళీకృష్ణ, బాలయ్య, కుమార్తె జనని, హర్షాలి మల్హోత్రా, సైంటిస్ట్. అతి తక్కువ వయసులోనే మంచి ప్రతిభ కలిగిన జనని సైనికుల కోసం తన టీంతో కలిసి ఓ ప్రాజెక్ట్ చేస్తోంది. మరోవైపు శత్రు దేశాలకు సంబంధించిన వ్యక్తులు ఇండియాపై దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల క్రమంలో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా చోటుచేసుకున్న ఓ అనుకోని ఘటన కలకలం రేపుతుంది. పైగా ఆ ఘటన ప్రజల్లో దేవుడిపై నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తోంది. మరోవైపు ఉద్రిక్త సంఘటనలు వరుసగా చోటు చేసుకుంటాయి. ఆ ఉద్రిక్తలను సృష్టించిన దుండగులపై అఖండ బాలయ్య ఎలా విరుచుకుపడ్డాడు? దేశాన్ని ఎలా కాపాడాడు? ప్రజల ప్రాణాలను ఎలా రక్షించాడు? ఇంతకీ అఖండ కన్నతల్లి కోరిక తీరిందా లేదా అనేది మిగిలిన కథ. ఎప్పటిలాగే 2 పాత్రల్లో బాలయ్య అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో అఖండగా బాలయ్య అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. బాలకృష్ణ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో బాలయ్య ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. నెగటివ్ పాత్రలో ఆది పినిశెట్టి ఆకట్టుకున్నాడు. ఆది పినిశెట్టి, బాలయ్య మధ్య సాగే యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. తన పాత్రకు ఆది పినిశెట్టి ప్రాణం పోశారు. సంయుక్త మీనన్కి గ్లామర్ పాత్ర దొరికింది. అయితే ఆమె ఎండింగ్ ఎమోషనల్గా బాగుంది. మరో కీలక పాత్రలో హర్షాలి మల్హోత్రా నటన కూడా బాగుంది. అలాగే కబీర్ సింగ్, శశ్వత చటర్జీలతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మొత్తానికి బాలయ్య ఎలివేషన్లు, భారీ యాక్షన్ ఘట్టాలు, మాస్ డైలాగ్స్ బాలయ్య అభిమానులకు బాగా నచ్చుతాయి. ముఖ్యంగా అఘోరా పాత్ర కనిపించిన ప్రతిసారీ ఇంట్రడక్షన్ సీన్ లాగా స్లో మోషన్ షాట్లతో ఫ్యాన్స్కి కిక్కిచ్చేలా బోయపాటి సీన్స్ను డిజైన్ చేశాడు. మాస్ ప్రేక్షకులకు మాత్రం పూనకాలు తెప్పించే కొన్ని సీన్స్ బాగున్నాయి. టెక్నికల్గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ చాలా బాగుంది. థమన్ ఎస్ సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. అదేవిధంగా శ్రీరామ్ ప్రసాద్, సంతోష్ డి డటాకే సినిమాటోగ్రఫీ సినిమాకే హైలైట్గా నిలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ల పనితనం చాలా బాగుంది. ఎడిటర్ తమ్మిరాజు ఎడిటింగ్ బాగుంది. సినిమాలోని నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి. దర్శకుడు బోయపాటి తన దర్శకత్వంతో ఆకట్టుకున్నారు. డివోషనల్ టచ్తో హై వోల్టేజ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం చాలా బాగా ఆకట్టుకుంది. బాలయ్య ఫ్యాన్స్తో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా ఈ సినిమా ఫుల్ కిక్ను ఇస్తోంది. గ్రాండ్ యాక్షన్ విజువల్స్తో పాటు బాలయ్య స్క్రీన్ ప్రెజెన్సీ మరియు వైల్డ్ యాక్షన్ సీన్స్ అండ్ మదర్ సెంటిమెంట్ చాలా బాగున్నాయి. కాకపోతే కొన్ని యాక్షన్ సన్నివేశాలు రెగ్యులర్గా అనిపిస్తాయి. కానీ ఓవరాల్గా ఈ సినిమా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంటుంది. నటీనటులు బాలకృష్ణ, సంయుక్త మీనన్, హర్షాలి మల్హోత్రా, కబీర్ సింగ్, శశ్వత చటర్జీ తదితరులు. నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం అఖండ 2. కాగా భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. బాలమురళీకృష్ణ, బాలయ్య, కుమార్తె జనని, హర్షాలి మల్హోత్రా, సైంటిస్ట్. అతి తక్కువ వయసులోనే మంచి ప్రతిభ కలిగిన జనని సైనికుల కోసం తన టీంతో కలిసి ఓ ప్రాజెక్ట్ చేస్తోంది. మరోవైపు శత్రు దేశాలకు సంబంధించిన వ్యక్తులు ఇండియాపై దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు.
ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల క్రమంలో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా చోటుచేసుకున్న ఓ అనుకోని ఘటన కలకలం రేపుతుంది. పైగా ఆ ఘటన ప్రజల్లో దేవుడిపై నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తోంది. మరోవైపు ఉద్రిక్త సంఘటనలు వరుసగా చోటుచేసుకుంటాయి. ఆ ఉద్రిక్తలను సృష్టించిన దుండగులపై అఖండ బాలయ్య ఎలా విరుచుకుపడ్డాడు? దేశాన్ని ఎలా కాపాడాడు? ప్రజల ప్రాణాలను ఎలా రక్షించాడు? ఇంతకీ అఖండ కన్నతల్లి కోరిక తీరిందా? లేదా? అనేది మిగిలిన కథ. ఎప్పటిలాగే 2 పాత్రల్లో బాలయ్య అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో అఖండగా బాలయ్య అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. బాలకృష్ణ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో బాలయ్య ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. నెగటివ్ పాత్రలో ఆది పినిశెట్టి ఆకట్టుకున్నాడు. ఆది పినిశెట్టి, బాలయ్య మధ్య సాగే యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. తన పాత్రకు ఆది పినిశెట్టి ప్రాణం పోశారు. సంయుక్త మీనన్కి గ్లామర్ పాత్ర దొరికింది. అయితే ఆమె ఎండింగ్ ఎమోషనల్గా బాగుంది. మరో కీలక పాత్రలో హర్షాలి మల్హోత్రా నటన కూడా బాగుంది. అలాగే కబీర్ సింగ్, శశ్వత చటర్జీలతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మొత్తానికి బాలయ్య ఎలివేషన్లు, భారీ యాక్షన్ ఘట్టాలు, మాస్ డైలాగ్స్ బాలయ్య అభిమానులకు బాగా నచ్చుతాయి. ముఖ్యంగా అఘోరా పాత్ర కనిపించిన ప్రతిసారీ ఇంట్రడక్షన్ సీన్ లాగా స్లో మోషన్ షాట్లతో ఫ్యాన్స్కి కిక్కిచ్చేలా బోయపాటి సీన్స్ను డిజైన్ చేశాడు. మాస్ ప్రేక్షకులకు మాత్రం పూనకాలు తెప్పించే కొన్ని సీన్స్ బాగున్నాయి. టెక్నికల్గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ చాలా బాగుంది. థమన్ ఎస్ సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. అదేవిధంగా సి రామ్ ప్రసాద్, సంతోష్ డి డటాకే సినిమాటోగ్రఫీ సినిమాకే హైలైట్గా నిలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ల పనితనం చాలా బాగుంది. ఎడిటర్ తమ్మిరాజు ఎడిటింగ్ బాగుంది. సినిమాలోని నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి. దర్శకుడు బోయపాటి తన దర్శకత్వంతో ఆకట్టుకున్నారు. డివోషనల్ టచ్తో హై వోల్టేజ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం చాలా బాగా ఆకట్టుకుంది. బాలయ్య ఫ్యాన్స్తో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా ఈ సినిమా ఫుల్ కిక్ను ఇస్తోంది. గ్రాండ్ యాక్షన్ విజువల్స్తో పాటు బాలయ్య స్క్రీన్ ప్రెజెన్సీ మరియు వైల్డ్ యాక్షన్ సీన్స్ అండ్ మదర్ సెంటిమెంట్ చాలా బాగున్నాయి. కాకపోతే కొన్ని యాక్షన్ సన్నివేశాలు రెగ్యులర్గా అనిపిస్తాయి. కానీ ఓవరాల్గా ఈ సినిమా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంటుంది. నటీనటులు బాలకృష్ణ, సంయుక్త మీనన్, హర్షాలి మల్హోత్రా, కబీర్ సింగ్, శశ్వత చటర్జీ తదితరులు. నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం అఖండ 2. కాగా భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. బాలమురళీకృష్ణ, బాలయ్య, కుమార్తె జనని, హర్షాలి మల్హోత్రా, సైంటిస్ట్. అతి తక్కువ వయసులోనే మంచి ప్రతిభ కలిగిన జనని సైనికుల కోసం తన టీంతో కలిసి ఓ ప్రాజెక్ట్ చేస్తోంది. మరోవైపు శత్రు దేశాలకు సంబంధించిన వ్యక్తులు ఇండియాపై దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల క్రమంలో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా చోటుచేసుకున్న ఓ అనుకోని ఘటన కలకలం రేపుతుంది. పైగా ఆ ఘటన ప్రజల్లో దేవుడిపై నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తోంది. మరోవైపు ఉద్రిక్త సంఘటనలు వరుసగా చోటుచేసుకుంటాయి. ఆ ఉద్రిక్తలను సృష్టించిన దుండగులపై అఖండ బాలయ్య ఎలా విరుచుకుపడ్డాడు? దేశాన్ని ఎలా కాపాడాడు? ప్రజల ప్రాణాలను ఎలా రక్షించాడు? ఇంతకీ అఖండ కన్నతల్లి కోరిక తీరిందా? లేదా? అనేది మిగిలిన కథ. ఎప్పటిలాగే 2 పాత్రల్లో బాలయ్య అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో అఖండగా బాలయ్య అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. బాలకృష్ణ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో సాగింది.
ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో బాలయ్య ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. నెగటివ్ పాత్రలో ఆది పినిశెట్టి ఆకట్టుకున్నాడు. ఆది పినిశెట్టి, బాలయ్య మధ్య సాగే యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. తన పాత్రకు ఆది పినిశెట్టి ప్రాణం పోశారు. సంయుక్త మీనన్కి గ్లామర్ పాత్ర దొరికింది. అయితే ఆమె ఎండింగ్ ఎమోషనల్గా బాగుంది. మరో కీలక పాత్రలో హర్షాలి మల్హోత్రా నటన కూడా బాగుంది. అలాగే కబీర్ సింగ్, శశ్వత చటర్జీలతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మొత్తానికి బాలయ్య ఎలివేషన్లు, భారీ యాక్షన్ ఘట్టాలు, మాస్ డైలాగ్స్ బాలయ్య అభిమానులకు బాగా నచ్చుతాయి. ముఖ్యంగా అఘోరా పాత్ర కనిపించిన ప్రతిసారీ ఇంట్రడక్షన్ సీన్ లాగా స్లో మోషన్ షాట్లతో ఫ్యాన్స్కి కిక్ ఇచ్చేలా బోయపాటి సీన్స్ను డిజైన్ చేశాడు. మాస్ ప్రేక్షకులకు మాత్రం పూనకాలు తెప్పించే కొన్ని సీన్స్ బాగున్నాయి. టెక్నికల్గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ చాలా బాగుంది. థమన్ ఎస్ సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. అదేవిధంగా సి రామ్ ప్రసాద్, సంతోష్ డి డటాకే సినిమాటోగ్రఫీ సినిమాకే హైలైట్గా నిలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ల పనితనం చాలా బాగుంది. ఎడిటర్ తమ్మిరాజు ఎడిటింగ్ బాగుంది. సినిమాలోని నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి. దర్శకుడు బోయపాటి తన దర్శకత్వంతో ఆకట్టుకున్నారు. డివోషనల్ టచ్తో హై వోల్టేజ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం చాలా బాగా ఆకట్టుకుంది. బాలయ్య ఫ్యాన్స్తో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా ఈ సినిమా ఫుల్ కిక్ను ఇస్తోంది. గ్రాండ్ యాక్షన్ విజువల్స్తో పాటు బాలయ్య స్క్రీన్ ప్రెజెన్సీ మరియు వైల్డ్ యాక్షన్ సీన్స్ అండ్ మదర్ సెంటిమెంట్ చాలా బాగున్నాయి. కాకపోతే కొన్ని యాక్షన్ సన్నివేశాలు రెగ్యులర్గా అనిపిస్తాయి. కానీ ఓవరాల్గా ఈ సినిమా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంటుంది. నటీనటులు బాలకృష్ణ, సంయుక్త మీనన్, హర్షాలి మల్హోత్రా, కబీర్ సింగ్, శశ్వత చటర్జీ తదితరులు. నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం అఖండ 2. కాగా భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. బాలమురళీకృష్ణ, బాలయ్య కుమార్తె జనని, హర్షాలి మల్హోత్రా సైంటిస్ట్. అతి తక్కువ వయసులోనే మంచి ప్రతిభ కలిగిన జనని సైనికుల కోసం తన టీంతో కలిసి ఓ ప్రాజెక్ట్ చేస్తోంది. మరోవైపు శత్రు దేశాలకు సంబంధించిన వ్యక్తులు ఇండియాపై దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల క్రమంలో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా చోటుచేసుకున్న ఓ అనుకోని ఘటన కలకలం రేపుతుంది. పైగా ఆ ఘటన ప్రజల్లో దేవుడిపై నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తోంది. మరోవైపు ఉద్రిక్త సంఘటనలు వరుసగా చోటు చేసుకుంటాయి. ఆ ఉద్రిక్తలను సృష్టించిన దుండగులపై అఖండ బాలయ్య ఎలా విరుచుకుపడ్డాడు? దేశాన్ని ఎలా కాపాడాడు? ప్రజల ప్రాణాలను ఎలా రక్షించాడు? ఇంతకీ అఖండ కన్నతల్లి కోరిక తీరిందా లేదా అనేది మిగిలిన కథ. ఎప్పటిలాగే 2 పాత్రల్లో బాలయ్య అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో అఖండగా బాలయ్య అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. బాలకృష్ణ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో బాలయ్య ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. నెగటివ్ పాత్రలో ఆది పినిశెట్టి ఆకట్టుకున్నాడు. ఆది పినిశెట్టి, బాలయ్య మధ్య సాగే యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. తన పాత్రకు ఆది పినిశెట్టి ప్రాణం పోశారు. సంయుక్త మీనన్కి గ్లామర్ పాత్ర దొరికింది. అయితే ఆమె ఎండింగ్ ఎమోషనల్గా బాగుంది. మరో కీలక పాత్రలో హర్షాలి మల్హోత్రా నటన కూడా బాగుంది. అలాగే కబీర్ సింగ్, శశ్వత చటర్జీలతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మొత్తానికి బాలయ్య ఎలివేషన్లు, భారీ యాక్షన్ ఘట్టాలు, మాస్ డైలాగ్స్ బాలయ్య అభిమానులకు బాగా నచ్చుతాయి.
ముఖ్యంగా అఘోరా పాత్ర కనిపించిన ప్రతిసారీ ఇంట్రడక్షన్ సీన్ లాగా స్లో మోషన్ షాట్లతో ఫ్యాన్స్కి కిక్ ఇచ్చేలా బోయపాటి సీన్స్ను డిజైన్ చేశాడు. మాస్ ప్రేక్షకులకు మాత్రం పూనకాలు తెప్పించే కొన్ని సీన్స్ బాగున్నాయి. టెక్నికల్గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ చాలా బాగుంది. థమన్ ఎస్ సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. అదేవిధంగా సి రామ్ ప్రసాద్, సంతోష్ డి డటాకే సినిమాటోగ్రఫీ సినిమాకే హైలైట్గా నిలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ల పనితనం చాలా బాగుంది. ఎడిటర్ తమ్మిరాజు ఎడిటింగ్ బాగుంది. సినిమాలోని నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి. దర్శకుడు బోయపాటి తన దర్శకత్వంతో ఆకట్టుకున్నారు. డివోషనల్ టచ్తో హై వోల్టేజ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం చాలా బాగా ఆకట్టుకుంది. బాలయ్య ఫ్యాన్స్తో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా ఈ సినిమా ఫుల్ కిక్ను ఇస్తోంది. గ్రాండ్ యాక్షన్ విజువల్స్తో పాటు బాలయ్య స్క్రీన్ ప్రెజెన్సీ మరియు వైల్డ్ యాక్షన్ సీన్స్ అండ్ మదర్ సెంటిమెంట్ చాలా బాగున్నాయి. కాకపోతే కొన్ని యాక్షన్ సన్నివేశాలు రెగ్యులర్గా అనిపిస్తాయి. కానీ ఓవరాల్గా ఈ సినిమా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంటుంది. నటీనటులు బాలకృష్ణ, సంయుక్త మీనన్, హర్షాలి మల్హోత్రా, కబీర్ సింగ్, శశ్వత చటర్జీ తదితరులు. నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం అఖండ 2. కాగా భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. బాలమురళీకృష్ణ, బాలయ్య, కుమార్తె జనని, హర్షాలి మల్హోత్రా, సైంటిస్ట్. అతి తక్కువ వయసులోనే మంచి ప్రతిభ కలిగిన జనని సైనికుల కోసం తన టీంతో కలిసి ఓ ప్రాజెక్ట్ చేస్తోంది. మరోవైపు శత్రు దేశాలకు సంబంధించిన వ్యక్తులు ఇండియాపై దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల క్రమంలో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా చోటుచేసుకున్న ఓ అనుకోని ఘటన కలకలం రేపుతుంది. పైగా ఆ ఘటన ప్రజల్లో దేవుడిపై నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తోంది. మరోవైపు ఉద్రిక్త సంఘటనలు వరుసగా చోటు చేసుకుంటాయి. ఆ ఉద్రిక్తలను సృష్టించిన దుండగులపై అఖండ బాలయ్య ఎలా విరుచుకుపడ్డాడు? దేశాన్ని ఎలా కాపాడాడు? ప్రజల ప్రాణాలను ఎలా రక్షించాడు? ఇంతకీ అఖండ కన్నతల్లి కోరిక తీరిందా లేదా అనేది మిగిలిన కథ. ఎప్పటిలాగే 2 పాత్రల్లో బాలయ్య అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో అఖండగా బాలయ్య అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. బాలకృష్ణ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో బాలయ్య ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. నెగటివ్ పాత్రలో ఆది పినిశెట్టి ఆకట్టుకున్నాడు. ఆది పినిశెట్టి, బాలయ్య మధ్య సాగే యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. తన పాత్రకు ఆది పినిశెట్టి ప్రాణం పోశారు. సంయుక్త మీనన్కి గ్లామర్ పాత్ర దొరికింది. అయితే ఆమె ఎండింగ్ ఎమోషనల్గా బాగుంది. మరో కీలక పాత్రలో హర్షాలి మల్హోత్రా నటన కూడా బాగుంది. అలాగే కబీర్ సింగ్, శశ్వత చటర్జీలతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మొత్తానికి బాలయ్య ఎలివేషన్లు, భారీ యాక్షన్ ఘట్టాలు, మాస్ డైలాగ్స్ బాలయ్య అభిమానులకు బాగా నచ్చుతాయి. ముఖ్యంగా అఘోరా పాత్ర కనిపించిన ప్రతిసారీ ఇంట్రడక్షన్ సీన్ లాగా స్లో మోషన్ షాట్లతో ఫ్యాన్స్కి కిక్ ఇచ్చేలా బోయపాటి సీన్స్ను డిజైన్ చేశాడు. మాస్ ప్రేక్షకులకు మాత్రం పూనకాలు తెప్పించే కొన్ని సీన్స్ బాగున్నాయి. టెక్నికల్గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ చాలా బాగుంది. థమన్ ఎస్ సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. అదేవిధంగా సి రామ్ ప్రసాద్, సంతోష్ డి డటాకే సినిమాటోగ్రఫీ సినిమాకే హైలైట్గా నిలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ల పనితనం చాలా బాగుంది. ఎడిటర్ తమ్మిరాజు ఎడిటింగ్ బాగుంది. సినిమాలోని నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి. దర్శకుడు బోయపాటి తన దర్శకత్వంతో ఆకట్టుకున్నారు. డివోషనల్ టచ్తో హై వోల్టేజ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం చాలా బాగా ఆకట్టుకుంది.
బాలయ్య ఫ్యాన్స్తో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా ఈ సినిమా ఫుల్ కిక్ను ఇస్తోంది. గ్రాండ్ యాక్షన్ విజువల్స్తో పాటు బాలయ్య స్క్రీన్ ప్రెజెన్సీ మరియు వైల్డ్ యాక్షన్ సీన్స్ అండ్ మదర్ సెంటిమెంట్ చాలా బాగున్నాయి. కాకపోతే కొన్ని యాక్షన్ సన్నివేశాలు రెగ్యులర్గా అనిపిస్తాయి. కానీ ఓవరాల్గా ఈ సినిమా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంటుంది. నటీనటులు బాలకృష్ణ, సంయుక్త మీనన్, హర్షాలి మల్హోత్రా, కబీర్ సింగ్, శశ్వత చటర్జీ తదితరులు. నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం అఖండ 2. కాగా భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. బాలమురళీకృష్ణ, బాలయ్య, కుమార్తె జనని, హర్షాలి మల్హోత్రా, సైంటిస్ట్. అతి తక్కువ వయసులోనే మంచి ప్రతిభ కలిగిన జనని సైనికుల కోసం తన టీంతో కలిసి ఓ ప్రాజెక్ట్ చేస్తోంది. మరోవైపు శత్రు దేశాలకు సంబంధించిన వ్యక్తులు ఇండియాపై దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల క్రమంలో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా చోటుచేసుకున్న ఓ అనుకోని ఘటన కలకలం రేపుతుంది. పైగా ఆ ఘటన ప్రజల్లో దేవుడిపై నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తోంది. మరోవైపు ఉద్రిక్త సంఘటనలు వరుసగా చోటుచేసుకుంటాయి. ఆ ఉద్రిక్తలను సృష్టించిన దుండగులపై అఖండ బాలయ్య ఎలా విరుచుకుపడ్డాడు? దేశాన్ని ఎలా కాపాడాడు? ప్రజల ప్రాణాలను ఎలా రక్షించాడు? ఇంతకీ అఖండ కన్నతల్లి కోరిక తీరిందా లేదా అనేది మిగిలిన కథ. ఎప్పటిలాగే 2 పాత్రల్లో బాలయ్య అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో అఖండగా బాలయ్య అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. బాలకృష్ణ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో బాలయ్య ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. నెగటివ్ పాత్రలో ఆది పినిశెట్టి ఆకట్టుకున్నాడు. ఆది పినిశెట్టి, బాలయ్య మధ్య సాగే యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. తన పాత్రకు ఆది పినిశెట్టి ప్రాణం పోశారు. సంయుక్త మీనన్కి గ్లామర్ పాత్ర దొరికింది. అయితే ఆమె ఎండింగ్ ఎమోషనల్గా బాగుంది. మరో కీలక పాత్రలో హర్షాలి మల్హోత్రా నటన కూడా బాగుంది. అలాగే కబీర్ సింగ్, శశ్వత చటర్జీలతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మొత్తానికి బాలయ్య ఎలివేషన్లు, భారీ యాక్షన్ ఘట్టాలు, మాస్ డైలాగ్స్ బాలయ్య అభిమానులకు బాగా నచ్చుతాయి. ముఖ్యంగా అఘోరా పాత్ర కనిపించిన ప్రతిసారీ ఇంట్రడక్షన్ సీన్ లాగా స్లో మోషన్ షాట్లతో ఫ్యాన్స్కి కిక్ ఇచ్చేలా బోయపాటి సీన్స్ను డిజైన్ చేశాడు. మాస్ ప్రేక్షకులకు మాత్రం పూనకాలు తెప్పించే కొన్ని సీన్స్ బాగున్నాయి. టెక్నికల్గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ చాలా బాగుంది. థమన్ ఎస్ సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. అదేవిధంగా సి రామ్ ప్రసాద్, సంతోష్ డి డటాకే సినిమాటోగ్రఫీ సినిమాకే హైలైట్గా నిలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ల పనితనం చాలా బాగుంది. ఎడిటర్ తమ్మిరాజు ఎడిటింగ్ బాగుంది. సినిమాలోని నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి. దర్శకుడు బోయపాటి తన దర్శకత్వంతో ఆకట్టుకున్నారు. డివోషనల్ టచ్తో హై వోల్టేజ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం చాలా బాగా ఆకట్టుకుంది. బాలయ్య ఫ్యాన్స్తో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా ఈ సినిమా ఫుల్ కిక్ను ఇస్తోంది. గ్రాండ్ యాక్షన్ విజువల్స్తో పాటు బాలయ్య స్క్రీన్ ప్రెజెన్సీ మరియు వైల్డ్ యాక్షన్ సీన్స్ అండ్ మదర్ సెంటిమెంట్ చాలా బాగున్నాయి. కాకపోతే కొన్ని యాక్షన్ సన్నివేశాలు రెగ్యులర్గా అనిపిస్తాయి. కానీ ఓవరాల్గా ఈ సినిమా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంటుంది. నటీనటులు బాలకృష్ణ, సంయుక్త మీనన్, హర్షాలి మల్హోత్రా, కబీర్ సింగ్, శశ్వత చటర్జీ తదితరులు. నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం అఖండ 2. కాగా భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. బాలమురళీకృష్ణ, బాలయ్య, కుమార్తె జనని, హర్షాలి మల్హోత్రా, సైంటిస్ట్.
అతి తక్కువ వయసులోనే మంచి ప్రతిభ కలిగిన జనని సైనికుల కోసం తన టీంతో కలిసి ఓ ప్రాజెక్ట్ చేస్తోంది. మరోవైపు శత్రు దేశాలకు సంబంధించిన వ్యక్తులు ఇండియాపై దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల క్రమంలో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా చోటుచేసుకున్న ఓ అనుకోని ఘటన కలకలం రేపుతుంది. పైగా ఆ ఘటన ప్రజల్లో దేవుడిపై నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తోంది. మరోవైపు ఉద్రిక్త సంఘటనలు వరుసగా చోటు చేసుకుంటాయి. ఆ ఉద్రిక్తలను సృష్టించిన దుండగులపై అఖండ బాలయ్య ఎలా విరుచుకుపడ్డాడు? దేశాన్ని ఎలా కాపాడాడు? ప్రజల ప్రాణాలను ఎలా రక్షించాడు? ఇంతకీ అఖండ కన్నతల్లి కోరిక తీరిందా లేదా అనేది మిగిలిన కథ. ఎప్పటిలాగే 2 పాత్రల్లో బాలయ్య అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో అఖండగా బాలయ్య అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. బాలకృష్ణ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో బాలయ్య ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. నెగటివ్ పాత్రలో ఆది పినిశెట్టి ఆకట్టుకున్నాడు. ఆది పినిశెట్టి, బాలయ్య మధ్య సాగే యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. తన పాత్రకు ఆది పినిశెట్టి ప్రాణం పోశారు. సంయుక్త మీనన్కి గ్లామర్ పాత్ర దొరికింది. అయితే ఆమె ఎండింగ్ ఎమోషనల్గా బాగుంది. మరో కీలక పాత్రలో హర్షాలి మల్హోత్రా నటన కూడా బాగుంది. అలాగే కబీర్ సింగ్, శశ్వత చటర్జీలతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మొత్తానికి బాలయ్య ఎలివేషన్లు, భారీ యాక్షన్ ఘట్టాలు, మాస్ డైలాగ్స్ బాలయ్య అభిమానులకు బాగా నచ్చుతాయి. ముఖ్యంగా అఘోరా పాత్ర కనిపించిన ప్రతిసారీ ఇంట్రడక్షన్ సీన్ లాగా స్లో మోషన్ షాట్లతో ఫ్యాన్స్కి కిక్కిచ్చేలా బోయపాటి సీన్స్ను డిజైన్ చేశాడు. మాస్ ప్రేక్షకులకు మాత్రం పూనకాలు తెప్పించే కొన్ని సీన్స్ బాగున్నాయి. టెక్నికల్గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ చాలా బాగుంది. థమన్ ఎస్ సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. అదేవిధంగా శ్రీరామ్ ప్రసాద్, సంతోష్ డి డటాకే సినిమాటోగ్రఫీ సినిమాకే హైలైట్గా నిలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ల పనితనం చాలా బాగుంది. ఎడిటర్ తమ్మిరాజు ఎడిటింగ్ బాగుంది. సినిమాలోని నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి. దర్శకుడు బోయపాటి తన దర్శకత్వంతో ఆకట్టుకున్నారు. డివోషనల్ టచ్తో హై వోల్టేజ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం చాలా బాగా ఆకట్టుకుంది. బాలయ్య ఫ్యాన్స్తో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా ఈ సినిమా ఫుల్ కిక్ను ఇస్తోంది. గ్రాండ్ యాక్షన్ విజువల్స్తో పాటు బాలయ్య స్క్రీన్ ప్రెజెన్సీ మరియు వైల్డ్ యాక్షన్ సీన్స్ అండ్ మదర్ సెంటిమెంట్ చాలా బాగున్నాయి. కాకపోతే కొన్ని యాక్షన్ సన్నివేశాలు రెగ్యులర్గా అనిపిస్తాయి. కానీ ఓవరాల్గా ఈ సినిమా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంటుంది. నటీనటులు బాలకృష్ణ, సంయుక్త మీనన్, హర్షాలి మల్హోత్రా, కబీర్ సింగ్, శశ్వత చటర్జీ తదితరులు. నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం అఖండ 2. కాగా భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. బాలమురళీకృష్ణ, బాలయ్య, కుమార్తె జనని, హర్షాలి మల్హోత్రా, సైంటిస్ట్. అతి తక్కువ వయసులోనే మంచి ప్రతిభ కలిగిన జనని సైనికుల కోసం తన టీంతో కలిసి ఓ ప్రాజెక్ట్ చేస్తోంది. మరోవైపు శత్రు దేశాలకు సంబంధించిన వ్యక్తులు ఇండియాపై దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల క్రమంలో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా చోటుచేసుకున్న ఓ అనుకోని ఘటన కలకలం రేపుతుంది. పైగా ఆ ఘటన ప్రజల్లో దేవుడిపై నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తోంది. మరోవైపు ఉద్రిక్త సంఘటనలు వరుసగా చోటు చేసుకుంటాయి. ఆ ఉద్రిక్తలను సృష్టించిన దుండగులపై అఖండ బాలయ్య ఎలా విరుచుకుపడ్డాడు? దేశాన్ని ఎలా కాపాడాడు? ప్రజల ప్రాణాలను ఎలా రక్షించాడు? ఇంతకీ అఖండ కన్నతల్లి కోరిక తీరిందా లేదా అనేది మిగిలిన కథ. ఎప్పటిలాగే 2 పాత్రల్లో బాలయ్య అద్భుతంగా నటించాడు.
ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో అఖండగా బాలయ్య అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. బాలకృష్ణ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో బాలయ్య ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. నెగటివ్ పాత్రలో ఆది పినిశెట్టి ఆకట్టుకున్నాడు. ఆది పినిశెట్టి, బాలయ్య మధ్య సాగే యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. తన పాత్రకు ఆది పినిశెట్టి ప్రాణం పోశారు. సంయుక్త మీనన్కి గ్లామర్ పాత్ర దొరికింది. అయితే ఆమె ఎండింగ్ ఎమోషనల్గా బాగుంది. మరో కీలక పాత్రలో హర్షాలి మల్హోత్రా నటన కూడా బాగుంది. అలాగే కబీర్ సింగ్, శశ్వత చటర్జీలతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మొత్తానికి బాలయ్య ఎలివేషన్లు, భారీ యాక్షన్ ఘట్టాలు, మాస్ డైలాగ్స్ బాలయ్య అభిమానులకు బాగా నచ్చుతాయి. ముఖ్యంగా అఘోరా పాత్ర కనిపించిన ప్రతిసారీ ఇంట్రడక్షన్ సీన్ లాగా స్లో మోషన్ షాట్లతో ఫ్యాన్స్కి కిక్ ఇచ్చేలా బోయపాటి సీన్స్ను డిజైన్ చేశాడు. మాస్ ప్రేక్షకులకు మాత్రం పూనకాలు తెప్పించే కొన్ని సీన్స్ బాగున్నాయి. టెక్నికల్గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ చాలా బాగుంది. థమన్ ఎస్ సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. అదేవిధంగా సి రామ్ ప్రసాద్, సంతోష్ డి డటాకే సినిమాటోగ్రఫీ సినిమాకే హైలైట్గా నిలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ల పనితనం చాలా బాగుంది. ఎడిటర్ తమ్మిరాజు ఎడిటింగ్ బాగుంది. సినిమాలోని నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి. దర్శకుడు బోయపాటి తన దర్శకత్వంతో ఆకట్టుకున్నారు. డివోషనల్ టచ్తో హై వోల్టేజ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం చాలా బాగా ఆకట్టుకుంది. బాలయ్య ఫ్యాన్స్తో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా ఈ సినిమా ఫుల్ కిక్ను ఇస్తోంది. గ్రాండ్ యాక్షన్ విజువల్స్తో పాటు బాలయ్య స్క్రీన్ ప్రెజెన్సీ మరియు వైల్డ్ యాక్షన్ సీన్స్ అండ్ మదర్ సెంటిమెంట్ చాలా బాగున్నాయి. కాకపోతే కొన్ని యాక్షన్ సన్నివేశాలు రెగ్యులర్గా అనిపిస్తాయి. కానీ ఓవరాల్గా ఈ సినిమా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంటుంది. నటీనటులు బాలకృష్ణ, సంయుక్త మీనన్, హర్షాలి మల్హోత్రా, కబీర్ సింగ్, శశ్వత చటర్జీ తదితరులు. నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం అఖండ 2. కాగా భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. బాలమురళీకృష్ణ, బాలయ్య కుమార్తె జనని, హర్షాలి మల్హోత్రా సైంటిస్ట్. అతి తక్కువ వయసులోనే మంచి ప్రతిభ కలిగిన జనని సైనికుల కోసం తన టీంతో కలిసి ఓ ప్రాజెక్ట్ చేస్తోంది. మరోవైపు శత్రు దేశాలకు సంబంధించిన వ్యక్తులు ఇండియాపై దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల క్రమంలో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా చోటుచేసుకున్న ఓ అనుకోని ఘటన కలకలం రేపుతుంది. పైగా ఆ ఘటన ప్రజల్లో దేవుడిపై నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తోంది. మరోవైపు ఉద్రిక్త సంఘటనలు వరుసగా చోటు చేసుకుంటాయి. ఆ ఉద్రిక్తలను సృష్టించిన దుండగులపై అఖండ బాలయ్య ఎలా విరుచుకుపడ్డాడు? దేశాన్ని ఎలా కాపాడాడు? ప్రజల ప్రాణాలను ఎలా రక్షించాడు? ఇంతకీ అఖండ కన్నతల్లి కోరిక తీరిందా లేదా అనేది మిగిలిన కథ. ఎప్పటిలాగే 2 పాత్రల్లో బాలయ్య అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో అఖండగా బాలయ్య అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. బాలకృష్ణ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో బాలయ్య ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. నెగటివ్ పాత్రలో ఆది పినిశెట్టి ఆకట్టుకున్నాడు. ఆది పినిశెట్టి, బాలయ్య మధ్య సాగే యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. తన పాత్రకు ఆది పినిశెట్టి ప్రాణం పోశారు. సంయుక్త మీనన్కి గ్లామర్ పాత్ర దొరికింది. అయితే ఆమె ఎండింగ్ ఎమోషనల్గా బాగుంది. మరో కీలక పాత్రలో హర్షాలి మల్హోత్రా నటన కూడా బాగుంది. అలాగే కబీర్ సింగ్, శశ్వత చటర్జీలతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
మొత్తానికి బాలయ్య ఎలివేషన్లు, భారీ యాక్షన్ ఘట్టాలు, మాస్ డైలాగ్స్ బాలయ్య అభిమానులకు బాగా నచ్చుతాయి. ముఖ్యంగా అఘోరా పాత్ర కనిపించిన ప్రతిసారీ ఇంట్రడక్షన్ సీన్ లాగా స్లో మోషన్ షాట్లతో ఫ్యాన్స్కి కిక్కిచ్చేలా బోయపాటి సీన్స్ను డిజైన్ చేశాడు. మాస్ ప్రేక్షకులకు మాత్రం పూనకాలు తెప్పించే కొన్ని సీన్స్ బాగున్నాయి. టెక్నికల్గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ చాలా బాగుంది. థమన్ ఎస్ సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. అదేవిధంగా సి రామ్ ప్రసాద్, సంతోష్ డి డటాకే సినిమాటోగ్రఫీ సినిమాకే హైలైట్గా నిలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ల పనితనం చాలా బాగుంది. ఎడిటర్ తమ్మిరాజు ఎడిటింగ్ బాగుంది. సినిమాలోని నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి. దర్శకుడు బోయపాటి తన దర్శకత్వంతో ఆకట్టుకున్నారు. డివోషనల్ టచ్తో హై వోల్టేజ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం చాలా బాగా ఆకట్టుకుంది. బాలయ్య ఫ్యాన్స్తో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా ఈ సినిమా ఫుల్ కిక్ను ఇస్తోంది. గ్రాండ్ యాక్షన్ విజువల్స్తో పాటు బాలయ్య స్క్రీన్ ప్రెజెన్సీ మరియు వైల్డ్ యాక్షన్ సీన్స్ అండ్ మదర్ సెంటిమెంట్ చాలా బాగున్నాయి. కాకపోతే కొన్ని యాక్షన్ సన్నివేశాలు రెగ్యులర్గా అనిపిస్తాయి. కానీ ఓవరాల్గా ఈ సినిమా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంటుంది. నటీనటులు బాలకృష్ణ, సంయుక్త మీనన్, హర్షాలి మల్హోత్రా, కబీర్ సింగ్, శశ్వత చటర్జీ తదితరులు. నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం అఖండ 2. కాగా భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. బాలమురళీకృష్ణ, బాలయ్య కుమార్తె జనని, హర్షాలి మల్హోత్రా సైంటిస్ట్. అతి తక్కువ వయసులోనే మంచి ప్రతిభ కలిగిన జనని సైనికుల కోసం తన టీంతో కలిసి ఓ ప్రాజెక్ట్ చేస్తోంది. మరోవైపు శత్రు దేశాలకు సంబంధించిన వ్యక్తులు ఇండియాపై దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల క్రమంలో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా చోటుచేసుకున్న ఓ అనుకోని ఘటన కలకలం రేపుతుంది. పైగా ఆ ఘటన ప్రజల్లో దేవుడిపై నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తోంది. మరోవైపు ఉద్రిక్త సంఘటనలు వరుసగా చోటు చేసుకుంటాయి. ఆ ఉద్రిక్తలను సృష్టించిన దుండగులపై అఖండ బాలయ్య ఎలా విరుచుకుపడ్డాడు? దేశాన్ని ఎలా కాపాడాడు? ప్రజల ప్రాణాలను ఎలా రక్షించాడు? ఇంతకీ అఖండ కన్నతల్లి కోరిక తీరిందా లేదా అనేది మిగిలిన కథ. ఎప్పటిలాగే 2 పాత్రల్లో బాలయ్య అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో అఖండగా బాలయ్య అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. బాలకృష్ణ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో బాలయ్య ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. నెగటివ్ పాత్రలో ఆది పినిశెట్టి ఆకట్టుకున్నాడు. ఆది పినిశెట్టి, బాలయ్య మధ్య సాగే యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. తన పాత్రకు ఆది పినిశెట్టి ప్రాణం పోశారు. సంయుక్త మీనన్కి గ్లామర్ పాత్ర దొరికింది. అయితే ఆమె ఎండింగ్ ఎమోషనల్గా బాగుంది. మరో కీలక పాత్రలో హర్షాలి మల్హోత్రా నటన కూడా బాగుంది. అలాగే కబీర్ సింగ్, శశ్వత చటర్జీలతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మొత్తానికి బాలయ్య ఎలివేషన్లు, భారీ యాక్షన్ ఘట్టాలు, మాస్ డైలాగ్స్ బాలయ్య అభిమానులకు బాగా నచ్చుతాయి. ముఖ్యంగా అఘోరా పాత్ర కనిపించిన ప్రతిసారీ ఇంట్రడక్షన్ సీన్ లాగా స్లో మోషన్ షాట్లతో ఫ్యాన్స్కి కిక్కిచ్చేలా బోయపాటి సీన్స్ను డిజైన్ చేశాడు. మాస్ ప్రేక్షకులకు మాత్రం పూనకాలు తెప్పించే కొన్ని సీన్స్ బాగున్నాయి. టెక్నికల్గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ చాలా బాగుంది. థమన్ ఎస్ సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. అదేవిధంగా సి రామ్ ప్రసాద్, సంతోష్ డి డటాకే సినిమాటోగ్రఫీ సినిమాకే హైలైట్గా నిలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ల పనితనం చాలా బాగుంది. ఎడిటర్ తమ్మిరాజు ఎడిటింగ్ బాగుంది. సినిమాలోని నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి. దర్శకుడు బోయపాటి తన దర్శకత్వంతో ఆకట్టుకున్నారు.
డివోషనల్ టచ్తో హై వోల్టేజ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం చాలా బాగా ఆకట్టుకుంది. బాలయ్య ఫ్యాన్స్తో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా ఈ సినిమా ఫుల్ కిక్ను ఇస్తోంది. గ్రాండ్ యాక్షన్ విజువల్స్తో పాటు బాలయ్య స్క్రీన్ ప్రెజెన్సీ మరియు వైల్డ్ యాక్షన్ సీన్స్ అండ్ మదర్ సెంటిమెంట్ చాలా బాగున్నాయి. కాకపోతే కొన్ని యాక్షన్ సన్నివేశాలు రెగ్యులర్గా అనిపిస్తాయి. కానీ ఓవరాల్గా ఈ సినిమా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంటుంది. నటీనటులు బాలకృష్ణ, సంయుక్త మీనన్, హర్షాలి మల్హోత్రా, కబీర్ సింగ్, శశ్వత చటర్జీ తదితరులు. నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం అఖండ 2. కాగా భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. బాలమురళీకృష్ణ, బాలయ్య, కుమార్తె జనని, హర్షాలి మల్హోత్రా, సైంటిస్ట్. అతి తక్కువ వయసులోనే మంచి ప్రతిభ కలిగిన జనని సైనికుల కోసం తన టీంతో కలిసి ఓ ప్రాజెక్ట్ చేస్తోంది. మరోవైపు శత్రు దేశాలకు సంబంధించిన వ్యక్తులు ఇండియాపై దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల క్రమంలో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా చోటుచేసుకున్న ఓ అనుకోని ఘటన కలకలం రేపుతుంది. పైగా ఆ ఘటన ప్రజల్లో దేవుడిపై నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తోంది. మరోవైపు ఉద్రిక్త సంఘటనలు వరుసగా చోటుచేసుకుంటాయి. ఆ ఉద్రిక్తలను సృష్టించిన దుండగులపై అఖండ బాలయ్య ఎలా విరుచుకుపడ్డాడు? దేశాన్ని ఎలా కాపాడాడు? ప్రజల ప్రాణాలను ఎలా రక్షించాడు? ఇంతకీ అఖండ కన్నతల్లి కోరిక తీరిందా లేదా అనేది మిగిలిన కథ. ఎప్పటిలాగే 2 పాత్రల్లో బాలయ్య అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో అఖండగా బాలయ్య అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. బాలకృష్ణ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో బాలయ్య ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. నెగటివ్ పాత్రలో ఆది పినిశెట్టి ఆకట్టుకున్నాడు. ఆది పినిశెట్టి, బాలయ్య మధ్య సాగే యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. తన పాత్రకు ఆది పినిశెట్టి ప్రాణం పోశారు. సంయుక్త మీనన్కి గ్లామర్ పాత్ర దొరికింది. అయితే ఆమె ఎండింగ్ ఎమోషనల్గా బాగుంది. మరో కీలక పాత్రలో హర్షాలి మల్హోత్రా నటన కూడా బాగుంది. అలాగే కబీర్ సింగ్, శశ్వత చటర్జీలతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మొత్తానికి బాలయ్య ఎలివేషన్లు, భారీ యాక్షన్ ఘట్టాలు, మాస్ డైలాగ్స్ బాలయ్య అభిమానులకు బాగా నచ్చుతాయి. ముఖ్యంగా అఘోరా పాత్ర కనిపించిన ప్రతిసారీ ఇంట్రడక్షన్ సీన్ లాగా స్లో మోషన్ షాట్లతో ఫ్యాన్స్కి కిక్ ఇచ్చేలా బోయపాటి సీన్స్ను డిజైన్ చేశాడు. మాస్ ప్రేక్షకులకు మాత్రం పూనకాలు తెప్పించే కొన్ని సీన్స్ బాగున్నాయి. టెక్నికల్గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ చాలా బాగుంది. థమన్ ఎస్ సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. అదేవిధంగా సి రామ్ ప్రసాద్, సంతోష్ డి డటాకే సినిమాటోగ్రఫీ సినిమాకే హైలైట్గా నిలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ల పనితనం చాలా బాగుంది. ఎడిటర్ తమ్మిరాజు ఎడిటింగ్ బాగుంది. సినిమాలోని నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి. దర్శకుడు బోయపాటి తన దర్శకత్వంతో ఆకట్టుకున్నారు. డివోషనల్ టచ్తో హై వోల్టేజ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం చాలా బాగా ఆకట్టుకుంది. బాలయ్య ఫ్యాన్స్తో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా ఈ సినిమా ఫుల్ కిక్ను ఇస్తోంది. గ్రాండ్ యాక్షన్ విజువల్స్తో పాటు బాలయ్య స్క్రీన్ ప్రెజెన్సీ మరియు వైల్డ్ యాక్షన్ సీన్స్ అండ్ మదర్ సెంటిమెంట్ చాలా బాగున్నాయి. కాకపోతే కొన్ని యాక్షన్ సన్నివేశాలు రెగ్యులర్గా అనిపిస్తాయి. కానీ ఓవరాల్గా ఈ సినిమా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంటుంది. నటీనటులు బాలకృష్ణ, సంయుక్త మీనన్, హర్షాలి మల్హోత్రా, కబీర్ సింగ్, శశ్వత చటర్జీ తదితరులు. నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం అఖండ 2. కాగా భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. బాలమురళీకృష్ణ,
బాలయ్య కుమార్తె జనని హర్షాలి మల్హోత్రా సైంటిస్ట్. అతి తక్కువ వయసులోనే మంచి ప్రతిభ కలిగిన జనని సైనికుల కోసం తన టీంతో కలిసి ఓ ప్రాజెక్ట్ చేస్తోంది. మరోవైపు శత్రు దేశాలకు సంబంధించిన వ్యక్తులు ఇండియాపై దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల క్రమంలో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా చోటుచేసుకున్న ఓ అనుకోని ఘటన కలకలం రేపుతుంది. పైగా ఆ ఘటన ప్రజల్లో దేవుడిపై నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తోంది. మరోవైపు ఉద్రిక్త సంఘటనలు వరుసగా చోటు చేసుకుంటాయి. ఆ ఉద్రిక్తలను సృష్టించిన దుండగులపై అఖండ బాలయ్య ఎలా విరుచుకుపడ్డాడు? దేశాన్ని ఎలా కాపాడాడు? ప్రజల ప్రాణాలను ఎలా రక్షించాడు? ఇంతకీ అఖండ కన్నతల్లి కోరిక తీరిందా లేదా అనేది మిగిలిన కథ. ఎప్పటిలాగే రెండు పాత్రల్లో బాలయ్య అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో అఖండగా బాలయ్య అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. బాలకృష్ణ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో బాలయ్య ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. నెగటివ్ పాత్రలో ఆది పినిశెట్టి ఆకట్టుకున్నాడు. ఆది పినిశెట్టి, బాలయ్య మధ్య సాగే యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. తన పాత్రకు ఆది పినిశెట్టి ప్రాణం పోశారు. సంయుక్త మీనన్కి గ్లామర్ పాత్ర దొరికింది. అయితే ఆమె ఎండింగ్ ఎమోషనల్గా బాగుంది. మరో కీలక పాత్రలో హర్షాలి మల్హోత్రా నటన కూడా బాగుంది. అలాగే కబీర్ సింగ్, శశ్వత చటర్జీలతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మొత్తానికి బాలయ్య ఎలివేషన్లు, భారీ యాక్షన్ ఘట్టాలు, మాస్ డైలాగ్స్ బాలయ్య అభిమానులకు బాగా నచ్చుతాయి. ముఖ్యంగా అఘోరా పాత్ర కనిపించిన ప్రతిసారీ ఇంట్రడక్షన్ సీన్ లాగా స్లో మోషన్ షాట్లతో ఫ్యాన్స్కి కిక్కిచ్చేలా బోయపాటి సీన్స్ను డిజైన్ చేశాడు. మాస్ ప్రేక్షకులకు మాత్రం పూనకాలు తెప్పించే కొన్ని సీన్స్ బాగున్నాయి. టెక్నికల్గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ చాలా బాగుంది. థమన్ ఎస్ సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. అదేవిధంగా శ్రీరామ్ ప్రసాద్, సంతోష్ డి డటాకే సినిమాటోగ్రఫీ సినిమాకే హైలైట్గా నిలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ల పనితనం చాలా బాగుంది. ఎడిటర్ తమ్మిరాజు ఎడిటింగ్ బాగుంది. సినిమాలోని నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి. దర్శకుడు బోయపాటి తన దర్శకత్వంతో ఆకట్టుకున్నారు. డివోషనల్ టచ్తో హై వోల్టేజ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం చాలా బాగా ఆకట్టుకుంది. బాలయ్య ఫ్యాన్స్తో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా ఈ సినిమా ఫుల్ కిక్ను ఇస్తోంది. గ్రాండ్ యాక్షన్ విజువల్స్తో పాటు బాలయ్య స్క్రీన్ ప్రెజెన్సీ మరియు వైల్డ్ యాక్షన్ సీన్స్ అండ్ మదర్ సెంటిమెంట్ చాలా బాగున్నాయి. కాకపోతే కొన్ని యాక్షన్ సన్నివేశాలు రెగ్యులర్గా అనిపిస్తాయి. కానీ ఓవరాల్గా ఈ సినిమా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంటుంది. నటీనటులు బాలకృష్ణ, సంయుక్త మీనన్, హర్షాలి మల్హోత్రా, కబీర్ సింగ్, శశ్వత చటర్జీ తదితరులు. నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం అఖండ 2. కాగా భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. బాలమురళీకృష్ణ, బాలయ్య కుమార్తె జనని హర్షాలి మల్హోత్రా సైంటిస్ట్. అతి తక్కువ వయసులోనే మంచి ప్రతిభ కలిగిన జనని సైనికుల కోసం తన టీంతో కలిసి ఓ ప్రాజెక్ట్ చేస్తోంది. మరోవైపు శత్రు దేశాలకు సంబంధించిన వ్యక్తులు ఇండియాపై దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల క్రమంలో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా చోటుచేసుకున్న ఓ అనుకోని ఘటన కలకలం రేపుతుంది. పైగా ఆ ఘటన ప్రజల్లో దేవుడిపై నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తోంది. మరోవైపు ఉద్రిక్త సంఘటనలు వరుసగా చోటు చేసుకుంటాయి. ఆ ఉద్రిక్తలను సృష్టించిన దుండగులపై అఖండ బాలయ్య ఎలా విరుచుకుపడ్డాడు? దేశాన్ని ఎలా కాపాడాడు? ప్రజల ప్రాణాలను ఎలా రక్షించాడు? ఇంతకీ అఖండ కన్నతల్లి కోరిక తీరిందా లేదా అనేది మిగిలిన కథ. ఎప్పటిలాగే
రెండు పాత్రల్లో బాలయ్య అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో అఖండగా బాలయ్య అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. బాలకృష్ణ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో బాలయ్య ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. నెగటివ్ పాత్రలో ఆది పినిశెట్టి ఆకట్టుకున్నాడు. ఆది పినిశెట్టి, బాలయ్య మధ్య సాగే యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. తన పాత్రకు ఆది పినిశెట్టి ప్రాణం పోశారు. సంయుక్త మీనన్కి గ్లామర్ పాత్ర దొరికింది. అయితే ఆమె ఎండింగ్ ఎమోషనల్గా బాగుంది. మరో కీలక పాత్రలో హర్షాలి మల్హోత్రా నటన కూడా బాగుంది. అలాగే కబీర్ సింగ్, శశ్వత చటర్జీలతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మొత్తానికి బాలయ్య ఎలివేషన్లు, భారీ యాక్షన్ ఘట్టాలు, మాస్ డైలాగ్స్ బాలయ్య అభిమానులకు బాగా నచ్చుతాయి. ముఖ్యంగా అఘోరా పాత్ర కనిపించిన ప్రతిసారీ ఇంట్రడక్షన్ సీన్ లాగా స్లో మోషన్ షాట్లతో ఫ్యాన్స్కి కిక్కిచ్చేలా బోయపాటి సీన్స్ను డిజైన్ చేశాడు. మాస్ ప్రేక్షకులకు మాత్రం పూనకాలు తెప్పించే కొన్ని సీన్స్ బాగున్నాయి. టెక్నికల్గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ చాలా బాగుంది. థమన్ ఎస్ సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. అదేవిధంగా సి రామ్ ప్రసాద్, సంతోష్ డి డటాకే సినిమాటోగ్రఫీ సినిమాకే హైలైట్గా నిలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ల పనితనం చాలా బాగుంది. ఎడిటర్ తమ్మిరాజు ఎడిటింగ్ బాగుంది. సినిమాలోని నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి. దర్శకుడు బోయపాటి తన దర్శకత్వంతో ఆకట్టుకున్నారు. డివోషనల్ టచ్తో హై వోల్టేజ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం చాలా బాగా ఆకట్టుకుంది. బాలయ్య ఫ్యాన్స్తో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా ఈ సినిమా ఫుల్ కిక్ను ఇస్తోంది. గ్రాండ్ యాక్షన్ విజువల్స్తో పాటు బాలయ్య స్క్రీన్ ప్రెజెన్సీ మరియు వైల్డ్ యాక్షన్ సీన్స్ అండ్ మదర్ సెంటిమెంట్ చాలా బాగున్నాయి. కాకపోతే కొన్ని యాక్షన్ సన్నివేశాలు రెగ్యులర్గా అనిపిస్తాయి. కానీ ఓవరాల్గా ఈ సినిమా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంటుంది. నటీనటులు బాలకృష్ణ, సంయుక్త మీనన్, హర్షాలి మల్హోత్రా, కబీర్ సింగ్, శశ్వత చటర్జీ తదితరులు. నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం అఖండ 2. కాగా భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. బాలమురళీకృష్ణ, బాలయ్య కుమార్తె జనని, హర్షాలి మల్హోత్రా సైంటిస్ట్. అతి తక్కువ వయసులోనే మంచి ప్రతిభ కలిగిన జనని సైనికుల కోసం తన టీంతో కలిసి ఓ ప్రాజెక్ట్ చేస్తోంది. మరోవైపు శత్రు దేశాలకు సంబంధించిన వ్యక్తులు ఇండియాపై దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల క్రమంలో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా చోటుచేసుకున్న ఓ అనుకోని ఘటన కలకలం రేపుతుంది. పైగా ఆ ఘటన ప్రజల్లో దేవుడిపై నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తోంది. మరోవైపు ఉద్రిక్త సంఘటనలు వరుసగా చోటు చేసుకుంటాయి. ఆ ఉద్రిక్తలను సృష్టించిన దుండగులపై అఖండ బాలయ్య ఎలా విరుచుకుపడ్డాడు, దేశాన్ని ఎలా కాపాడాడు, ప్రజల ప్రాణాలను ఎలా రక్షించాడు? ఇంతకీ అఖండ కన్నతల్లి కోరిక తీరిందా లేదా అనేది మిగిలిన కథ. ఎప్పటిలాగే రెండు పాత్రల్లో బాలయ్య అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో అఖండగా బాలయ్య అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. బాలకృష్ణ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో బాలయ్య ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. నెగటివ్ పాత్రలో ఆది పినిశెట్టి ఆకట్టుకున్నాడు. ఆది పినిశెట్టి, బాలయ్య మధ్య సాగే యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. తన పాత్రకు ఆది పినిశెట్టి ప్రాణం పోశారు. సంయుక్త మీనన్కి గ్లామర్ పాత్ర దొరికింది. అయితే ఆమె ఎండింగ్ ఎమోషనల్గా బాగుంది. మరో కీలక పాత్రలో హర్షాలి మల్హోత్రా నటన కూడా బాగుంది. అలాగే కబీర్ సింగ్,
శశ్వత చటర్జీలతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మొత్తానికి బాలయ్య ఎలివేషన్లు, భారీ యాక్షన్ ఘట్టాలు, మాస్ డైలాగ్స్ బాలయ్య అభిమానులకు బాగా నచ్చుతాయి. ముఖ్యంగా అఘోరా పాత్ర కనిపించిన ప్రతిసారీ ఇంట్రడక్షన్ సీన్ లాగా స్లో మోషన్ షాట్లతో ఫ్యాన్స్కి కిక్ ఇచ్చేలా బోయపాటి సీన్స్ను డిజైన్ చేశాడు. మాస్ ప్రేక్షకులకు మాత్రం పూనకాలు తెప్పించే కొన్ని సీన్స్ బాగున్నాయి. టెక్నికల్గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ చాలా బాగుంది. థమన్ ఎస్ సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. అదేవిధంగా సి రామ్ ప్రసాద్, సంతోష్ డి డటాకే సినిమాటోగ్రఫీ సినిమాకే హైలైట్గా నిలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ల పనితనం చాలా బాగుంది. ఎడిటర్ తమ్మిరాజు ఎడిటింగ్ బాగుంది. సినిమాలోని నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి. దర్శకుడు బోయపాటి తన దర్శకత్వంతో ఆకట్టుకున్నారు. డివోషనల్ టచ్తో హై వోల్టేజ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం చాలా బాగా ఆకట్టుకుంది. బాలయ్య ఫ్యాన్స్తో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా ఈ సినిమా ఫుల్ కిక్ను ఇస్తోంది. గ్రాండ్ యాక్షన్ విజువల్స్తో పాటు బాలయ్య స్క్రీన్ ప్రెజెన్సీ మరియు వైల్డ్ యాక్షన్ సీన్స్ అండ్ మదర్ సెంటిమెంట్ చాలా బాగున్నాయి. కాకపోతే కొన్ని యాక్షన్ సన్నివేశాలు రెగ్యులర్గా అనిపిస్తాయి. కానీ ఓవరాల్గా ఈ సినిమా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంటుంది. నటీనటులు బాలకృష్ణ, సంయుక్త మీనన్, హర్షాలీ మల్హోత్రా, కబీర్ సింగ్, శశ్వత చటర్జీ తదితరులు. నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం అఖండ 2. కాగా భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. బాలమురళీకృష్ణ, బాలయ్య కుమార్తె జనని, హర్షాలీ మల్హోత్రా సైంటిస్ట్. అతి తక్కువ వయసులోనే మంచి ప్రతిభ కలిగిన జనని సైనికుల కోసం తన టీంతో కలిసి ఓ ప్రాజెక్ట్ చేస్తోంది. మరోవైపు శత్రు దేశాలకు సంబంధించిన వ్యక్తులు ఇండియాపై దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల క్రమంలో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా చోటుచేసుకున్న ఓ అనుకోని ఘటన కలకలం రేపుతుంది. పైగా ఆ ఘటన ప్రజల్లో దేవుడిపై నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తోంది. మరోవైపు ఉద్రిక్త సంఘటనలు వరుసగా చోటుచేసుకుంటాయి. ఆ ఉద్రిక్తలను సృష్టించిన దుండగులపై అఖండ బాలయ్య ఎలా విరుచుకుపడ్డాడు? దేశాన్ని ఎలా కాపాడాడు? ప్రజల ప్రాణాలను ఎలా రక్షించాడు? ఇంతకీ అఖండ కన్నతల్లి కోరిక తీరిందా లేదా అనేది మిగిలిన కథ. ఎప్పటిలాగే 2 పాత్రల్లో బాలయ్య అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో అఖండగా బాలయ్య అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. బాలకృష్ణ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో బాలయ్య ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. నెగటివ్ పాత్రలో ఆది పినిశెట్టి ఆకట్టుకున్నాడు. ఆది పినిశెట్టి, బాలయ్య మధ్య సాగే యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. తన పాత్రకు ఆది పినిశెట్టి ప్రాణం పోశారు. సంయుక్త మీనన్కి గ్లామర్ పాత్ర దొరికింది. అయితే ఆమె ఎండింగ్ ఎమోషనల్గా బాగుంది. మరో కీలక పాత్రలో హర్షాలీ మల్హోత్రా నటన కూడా బాగుంది. అలాగే కబీర్ సింగ్, శశ్వత చటర్జీలతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మొత్తానికి బాలయ్య ఎలివేషన్లు, భారీ యాక్షన్ ఘట్టాలు, మాస్ డైలాగ్స్ బాలయ్య అభిమానులకు బాగా నచ్చుతాయి. ముఖ్యంగా అఘోరా పాత్ర కనిపించిన ప్రతిసారీ ఇంట్రడక్షన్ సీన్ లాగా స్లో మోషన్ షాట్లతో ఫ్యాన్స్కి కిక్ ఇచ్చేలా బోయపాటి సీన్స్ను డిజైన్ చేశాడు. మాస్ ప్రేక్షకులకు మాత్రం పూనకాలు తెప్పించే కొన్ని సీన్స్ బాగున్నాయి. టెక్నికల్గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ చాలా బాగుంది. థమన్ ఎస్ సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. అదేవిధంగా సి రామ్ ప్రసాద్, సంతోష్ డి డటాకే సినిమాటోగ్రఫీ సినిమాకే హైలైట్గా నిలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ల పనితనం చాలా బాగుంది. ఎడిటర్ తమ్మిరాజు ఎడిటింగ్ బాగుంది. సినిమాలోని నిర్మాతలు రామ్ ఆచంట,
గోపి ఆచంట పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి. దర్శకుడు బోయపాటి తన దర్శకత్వంతో ఆకట్టుకున్నారు. డివోషనల్ టచ్తో హై వోల్టేజ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం చాలా బాగా ఆకట్టుకుంది. బాలయ్య ఫ్యాన్స్తో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా ఈ సినిమా ఫుల్ కిక్ను ఇస్తోంది. గ్రాండ్ యాక్షన్ విజువల్స్తో పాటు బాలయ్య స్క్రీన్ ప్రెజెన్సీ మరియు వైల్డ్ యాక్షన్ సీన్స్ అండ్ మదర్ సెంటిమెంట్ చాలా బాగున్నాయి. కాకపోతే కొన్ని యాక్షన్ సన్నివేశాలు రెగ్యులర్గా అనిపిస్తాయి. కానీ ఓవరాల్గా ఈ సినిమా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంటుంది. నటీనటులు బాలకృష్ణ, సంయుక్త మీనన్, హర్షాలి మల్హోత్రా, కబీర్ సింగ్, శశ్వత చటర్జీ తదితరులు. నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం అఖండ 2. కాగా భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. బాలమురళీకృష్ణ, బాలయ్య, కుమార్తె జనని, హర్షాలి మల్హోత్రా, సైంటిస్ట్. అతి తక్కువ వయసులోనే మంచి ప్రతిభ కలిగిన జనని సైనికుల కోసం తన టీంతో కలిసి ఓ ప్రాజెక్ట్ చేస్తోంది. మరోవైపు శత్రు దేశాలకు సంబంధించిన వ్యక్తులు ఇండియాపై దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల క్రమంలో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా చోటుచేసుకున్న ఓ అనుకోని ఘటన కలకలం రేపుతుంది. పైగా ఆ ఘటన ప్రజల్లో దేవుడిపై నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తోంది. మరోవైపు ఉద్రిక్త సంఘటనలు వరుసగా చోటుచేసుకుంటాయి. ఆ ఉద్రిక్తలను సృష్టించిన దుండగులపై అఖండ బాలయ్య ఎలా విరుచుకుపడ్డాడు? దేశాన్ని ఎలా కాపాడాడు? ప్రజల ప్రాణాలను ఎలా రక్షించాడు? ఇంతకీ అఖండ కన్నతల్లి కోరిక తీరిందా లేదా అనేది మిగిలిన కథ. ఎప్పటిలాగే 2 పాత్రల్లో బాలయ్య అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో అఖండగా బాలయ్య అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. బాలకృష్ణ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో బాలయ్య ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. నెగటివ్ పాత్రలో ఆది పినిశెట్టి ఆకట్టుకున్నాడు. ఆది పినిశెట్టి, బాలయ్య మధ్య సాగే యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. తన పాత్రకు ఆది పినిశెట్టి ప్రాణం పోశారు. సంయుక్త మీనన్కి గ్లామర్ పాత్ర దొరికింది. అయితే ఆమె ఎండింగ్ ఎమోషనల్గా బాగుంది. మరో కీలక పాత్రలో హర్షాలి మల్హోత్రా నటన కూడా బాగుంది. అలాగే కబీర్ సింగ్, శశ్వత చటర్జీలతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మొత్తానికి బాలయ్య ఎలివేషన్లు, భారీ యాక్షన్ ఘట్టాలు, మాస్ డైలాగ్స్ బాలయ్య అభిమానులకు బాగా నచ్చుతాయి. ముఖ్యంగా అఘోరా పాత్ర కనిపించిన ప్రతిసారీ ఇంట్రడక్షన్ సీన్ లాగా స్లో మోషన్ షాట్లతో ఫ్యాన్స్కి కిక్ ఇచ్చేలా బోయపాటి సీన్స్ను డిజైన్ చేశాడు. మాస్ ప్రేక్షకులకు మాత్రం పూనకాలు తెప్పించే కొన్ని సీన్స్ బాగున్నాయి. టెక్నికల్గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ చాలా బాగుంది. థమన్ ఎస్ సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. అదేవిధంగా సి రామ్ ప్రసాద్, సంతోష్ డి డటాకే సినిమాటోగ్రఫీ సినిమాకే హైలైట్గా నిలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ల పనితనం చాలా బాగుంది. ఎడిటర్ తమ్మిరాజు ఎడిటింగ్ బాగుంది. సినిమాలోని నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి. దర్శకుడు బోయపాటి తన దర్శకత్వంతో ఆకట్టుకున్నారు. డివోషనల్ టచ్తో హై వోల్టేజ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం చాలా బాగా ఆకట్టుకుంది. బాలయ్య ఫ్యాన్స్తో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా ఈ సినిమా ఫుల్ కిక్ను ఇస్తోంది. గ్రాండ్ యాక్షన్ విజువల్స్తో పాటు బాలయ్య స్క్రీన్ ప్రెజెన్సీ మరియు వైల్డ్ యాక్షన్ సీన్స్ అండ్ మదర్ సెంటిమెంట్ చాలా బాగున్నాయి. కాకపోతే కొన్ని యాక్షన్ సన్నివేశాలు రెగ్యులర్గా అనిపిస్తాయి. కానీ ఓవరాల్గా ఈ సినిమా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంటుంది. నటీనటులు బాలకృష్ణ, సంయుక్త మీనన్, హర్షాలి మల్హోత్రా, కబీర్ సింగ్, శశ్వత చటర్జీ తదితరులు. నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం అఖండ 2.
కాగా భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. బాలమురళీకృష్ణ, బాలయ్య, కుమార్తె జనని, హర్షాలి మల్హోత్రా, సైంటిస్ట్. అతి తక్కువ వయసులోనే మంచి ప్రతిభ కలిగిన జనని సైనికుల కోసం తన టీంతో కలిసి ఓ ప్రాజెక్ట్ చేస్తోంది. మరోవైపు శత్రు దేశాలకు సంబంధించిన వ్యక్తులు ఇండియాపై దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల క్రమంలో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా చోటుచేసుకున్న ఓ అనుకోని ఘటన కలకలం రేపుతుంది. పైగా ఆ ఘటన ప్రజల్లో దేవుడిపై నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తోంది. మరోవైపు ఉద్రిక్త సంఘటనలు వరుసగా చోటుచేసుకుంటాయి. ఆ ఉద్రిక్తలను సృష్టించిన దుండగులపై అఖండ బాలయ్య ఎలా విరుచుకుపడ్డాడు? దేశాన్ని ఎలా కాపాడాడు? ప్రజల ప్రాణాలను ఎలా రక్షించాడు? ఇంతకీ అఖండ కన్నతల్లి కోరిక తీరిందా లేదా అనేది మిగిలిన కథ. ఎప్పటిలాగే రెండు పాత్రల్లో బాలయ్య అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో అఖండగా బాలయ్య అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. బాలకృష్ణ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో బాలయ్య ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. నెగటివ్ పాత్రలో ఆది పినిశెట్టి ఆకట్టుకున్నాడు. ఆది పినిశెట్టి, బాలయ్య మధ్య సాగే యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. తన పాత్రకు ఆది పినిశెట్టి ప్రాణం పోశారు. సంయుక్త మీనన్కి గ్లామర్ పాత్ర దొరికింది. అయితే ఆమె ఎండింగ్ ఎమోషనల్గా బాగుంది. మరో కీలక పాత్రలో హర్షాలి మల్హోత్రా నటన కూడా బాగుంది. అలాగే కబీర్ సింగ్, శశ్వత చటర్జీలతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మొత్తానికి బాలయ్య ఎలివేషన్లు, భారీ యాక్షన్ ఘట్టాలు, మాస్ డైలాగ్స్ బాలయ్య అభిమానులకు బాగా నచ్చుతాయి. ముఖ్యంగా అఘోరా పాత్ర కనిపించిన ప్రతిసారీ ఇంట్రడక్షన్ సీన్ లాగా స్లో మోషన్ షాట్లతో ఫ్యాన్స్కి కిక్కిచ్చేలా బోయపాటి సీన్స్ను డిజైన్ చేశాడు. మాస్ ప్రేక్షకులకు మాత్రం పూనకాలు తెప్పించే కొన్ని సీన్స్ బాగున్నాయి. టెక్నికల్గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ చాలా బాగుంది. థమన్ ఎస్ సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. అదేవిధంగా సి రామ్ ప్రసాద్, సంతోష్ డి డటాకే సినిమాటోగ్రఫీ సినిమాకే హైలైట్గా నిలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ల పనితనం చాలా బాగుంది. ఎడిటర్ తమ్మిరాజు ఎడిటింగ్ బాగుంది. సినిమాలోని నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి. దర్శకుడు బోయపాటి తన దర్శకత్వంతో ఆకట్టుకున్నారు. డివోషనల్ టచ్తో హై వోల్టేజ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం చాలా బాగా ఆకట్టుకుంది. బాలయ్య ఫ్యాన్స్తో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా ఈ సినిమా ఫుల్ కిక్ను ఇస్తోంది. గ్రాండ్ యాక్షన్ విజువల్స్తో పాటు బాలయ్య స్క్రీన్ ప్రెజెన్సీ మరియు వైల్డ్ యాక్షన్ సీన్స్ అండ్ మదర్ సెంటిమెంట్ చాలా బాగున్నాయి. కాకపోతే కొన్ని యాక్షన్ సన్నివేశాలు రెగ్యులర్గా అనిపిస్తాయి. కానీ ఓవరాల్గా ఈ సినిమా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంటుంది.